Hi everyone, myself Sridevi, Maths faculty of Masterminds. So in this video we're going to discuss about probability and its corresponding shortcuts. So I'm going to cover of course each and every model that is related to probability, guys. Before getting into the probability concept MCQs part means, I just wanted to tell you how many definitions are there for probability. As you all know, there are three definitions for probability. First definition enti ante classical definition. ఏ డెఫినేషన్ అంటారు? క్లాసికల్. సో ఈ క్లాసికల్ డెఫినేషన్ ఏంటి అంటే దిస్ ఇస్ అ వెరీ ఓల్డ్ డెఫినేషన్. ఈ డెఫినేషన్లో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఆర్ ఏ అంటే మీరు చెప్పుకునే రెగ్యులర్ డెఫినేషన్ ఉంది కదా, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్, దట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో దిస్ అ వెరీ ఓల్డ్ డెఫినేషన్, దిస్ అ ప్రయరీ డెఫినేషన్ అంటారు, వెరీ ఫస్ట్ డెఫినేషన్. ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ అంటే యాజ్ పర్ క్లాసికల్ డెఫినేషన్ ఏంటంటే number of elementary events or composite events that are favorable to your event. N of S ante total number of elementary events or composite events that are available in sample space. ఈ definition drawback ఏంటి అంటే this classical definition is only applicable when n is finite. అంటే n of S finite అయితేనే ఇది పనికొస్తుంది. సో అందుకని we'll move towards a definition called స్టాటిస్టికల్ డెఫినేషన్. ఇప్పుడే మనం అనుకున్నాం, వాడు ముందే చెప్పాడు పాత డెఫినేషన్ ఎవరికి వర్కౌట్ అవ్వట్లేదు, ఎన్ ఆఫ్ ఎస్ ఇన్ఫైనైట్. మేడం ఇన్ఫైనైట్ అంటే నిజంగా ఇన్ఫైనైట్ ఉంటాయా? నాట్ ఇన్ఫైనైట్ నానా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 4 డైస్ రోల్ చేశారు, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 6/4 వస్తాయి. మేడం 6/4 వస్తాయా, 6 + 6 వస్తాయా? నానా నేను ఇలా అన్నాను, ఐ రోల్డ్ 4 డైస్. నేను మీకు పర్మిటేషన్స్లో టీచ్ చేశాను. అండ్ అంటే ఇంటూ, ఆర్ అంటే ప్లస్ అని. I rolled 4 dice ante I rolled first dice, second dice, third dice, fourth dice. First dice roll cheste naaku total enni possibilities untayi? 1 2 3 4 5 6. Kani enni results you can see? How many results you can see? Only one kada. So out of 6 I'll choose any one. Ayipoyinda first dice meeda. సెకండ్ డైస్ మీద కూడా అలాగే ఐ కెన్ పిక్ 1, థర్డ్ డైస్ మీద కూడా ఐ కెన్ పిక్ 1, ఫోర్త్ డైస్ మీద కూడా ఐ కెన్ పిక్ 1. ఐ రోల్ 4 డైస్ అంటే ఫస్ట్ డైస్ అండ్ సెకండ్ డైస్ అండ్ థర్డ్ డైస్ అండ్ ఫోర్త్ డైస్. సో 4 డైస్ రోల్ చేసామని 6/4 వస్తుంది. అలా మీరు 4 డైస్ని కనుక రోల్ చేశారనుకోండి, యువర్ ఆన్సర్ విల్ బి ఎన్ ఆఫ్ ఎస్ 6/4. అంటే మీ శాంపుల్ స్పేస్ చాలా పెద్దది. 6/4 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 1296. మరి ఈ 1296 శాంపుల్ పాయింట్స్ని మీరు వెతుక్కోవడం అంటే ఫేవరబుల్ ఏంటి, ఇది ఫేవరబులా ఇది ఫేవరబులా అని వెతుక్కోవడం ఇట్స్ నాట్ దట్ ఈజీనో. అది ఇన్ఫైనైట్ అంటే, ఇన్ఫైనైట్ మీన్స్ ఇఫ్ యువర్ శాంపుల్ స్పేస్ ఇస్ గెటింగ్ లార్జ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు ఐడెంటిఫై యువర్ పాసిబుల్ అవుట్కమ్స్ ఫ్రమ్ దేర్. అది మీకు టఫ్ అయిపోతుంది. అలాంటప్పుడు యూ విల్ గో ఫర్ అ స్టాటిస్టికల్ డెఫినేషన్ వేర్ ద ఫార్ములా ఫర్ స్టాటిస్టికల్ డెఫినేషన్ ప్రాబబిలిటీ ఈస్ P of E ఈక్వల్స్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫైనైట్. ముందే చెప్పేశాడు n టెన్స్ టు ఏమని? ఇన్ఫైనైట్. FE/n. సో n అంటే ఏంటి అంటే మీ ఎక్స్పెరిమెంట్ని n టైమ్స్, ఇన్ఫైనైట్ టైమ్స్ రిపీట్ చేయండి. మీ ఎక్స్పెరిమెంట్ని ఎన్నిసార్లు కాదు, సపోజ్ రోలింగ్ ఆఫ్ ఎ డైసే మీరు ఒక 200 టైమ్స్ డైస్ని రోల్ చేసేయండి. సో 200 టైమ్స్ డైస్ రోల్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ టాస్క్ కదా. సో 200 టైమ్స్ కూడా సేమ్ డైస్ని, సిమిలర్ డైస్నే రోల్ చేయండి. ఫస్ట్ ఏ వెదర్లో ఆర్ ఏ క్లైమాటిక్ కండిషన్స్ అయితే మీరు ఏ రూల్స్ అయితే ఫస్ట్ డై రోల్ చేసేటప్పుడు ఫాలో అయ్యారో, లాస్ట్ 200th డై వరకు కూడా అదే రూల్స్ ఫాలో అవ్వండి. మరి మీరు 200 టైమ్స్ ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, ఎవ్రీ టైం మీకు ఒక రిజల్ట్ వస్తుంది కదా. సో రైట్ దోస్ 200 రిజల్ట్స్. ఆ 200 రిజల్ట్స్లో మీ ఫేవరబుల్ రిజల్ట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. దాన్ని FE అనండి. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ E ఈక్వల్స్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫైనైట్ FE/n. ఈ డెఫినేషన్ వర్కౌట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ లిమిట్. మీకు ఆ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా, LHL షుడ్ బి ఈక్వల్ టు RHL. అలా అయితేనే స్టాటిస్టికల్ డెఫినేషన్ వర్కౌట్ అవుతుంది. ఆ తర్వాత పీపుల్ కేమ్ అక్రాస్ అనదర్ డెఫినేషన్ విచ్ ఇస్ యాక్సిమాటిక్ డెఫినేషన్. దీన్నే మోడర్న్ డెఫినేషన్ అని కూడా అంటారు. యాజ్ పర్ దిస్ మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఈజ్ అ ఫంక్షన్ డిఫైన్డ్ ఫ్రమ్ S to R. సో ఎస్ అంటే శాంపుల్ స్పేస్. నానా మీరు ప్రాబబిలిటీ ఎవరికి డిఫైన్ చేస్తారు? ఈవెంట్స్కేనా? ఈవెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? శాంపుల్ స్పేస్ నుంచే కదా. సో ప్రాబబిలిటీ వాల్యూ ఎవరెవరి మధ్యలో ఉంటుంది? వాట్ ఆర్ ద లిమిట్స్ ఆఫ్ ప్రాబబిలిటీ? 0 to 1 కదా. సో assigning a real number to the event, that's what you are doing, no?
ఎస్, ఈవెంట్ ఇట్ క్యాన్ బి ఐదర్ క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్. దానికి ఒక రియల్ నంబర్ని అసైన్ చేస్తున్నాం, దాని అక్కరెన్స్కి ఒక రియల్ నంబర్ని అసైన్ చేస్తున్నాం కాబట్టి విల్ సే ప్రాబబిలిటీ ఈజ్ అ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ దట్ ఈస్ డిఫైన్డ్ ఆన్ శాంపుల్ స్పేస్. మేడం రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇఫ్ యువర్ కోడొమైన్ ఈజ్ రియల్ నంబర్స్ ఆర్ ఇఫ్ యువర్ కోడొమైన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ దెన్ దాట్ ఫంక్షన్ ఈజ్ సెట్ టు బి రియల్ వాల్యూడ్ ఫంక్షన్. అలాంటి ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్ని ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ప్రాబబిలిటీ ఫంక్షన్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ద ఫాలోయింగ్ 3 axioms. The first axiom, guys, the names of these axioms are also important. Axiom of non-negativity, which is probability of any event is at least non-negative. You all know probability is always non-negative where A is an event. Next, axiom of certainty. You know what is the probability of certain event? Sure event? 1, no? So axiom of certainty is telling you to prove probability of sample space equals to 1. Now axiom of unions, the third axiom is axiom of unions. What is axiom of unions? మీరు ఒక సెట్ ఆఫ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ A1, A2, A3 ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్తున్నాను, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ తీసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అవ్వాలి. ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్. ఎవ్రీథింగ్ ఐ విల్ టీచ్ యూ గైస్. సో ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అవ్వాలి. P of A1 plus P of A2. నా సింపుల్ లాజిక్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ ఐ టుక్ A and B are mutually exclusive events, వాట్ ఈస్ A intersection B? 5. సో వాట్ ఈస్ ఇట్స్ ప్రాబబిలిటీ? ప్రాబబిలిటీ వచ్చేసరికి 0 అయిపోతుంది. టెల్ మీ వాట్ ఈస్ P of A union B ఫార్ములా? P of A plus P of B minus P of A intersection B. A intersection B రాయాలా? నో నీడ్, ఎందుకంటే ఏ ఇంటర్సెక్షన్ బి ప్రాబిలిటీ 0. సో ఏబీలు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే P of A union B became P of A plus P of B కదా. Like if I said ABC are mutually exclusive, what is P of A union B union C equals to P of A plus P of B plus P of C. ఇంకా కంటిన్యూషన్ మైనస్ A intersection B B intersection C రాయాలా? No need, because their intersection is always 0. So probability of unions is equals to ఏమైపోయింది? Sum of probabilities. So that's a simple axiom. So ఈ 3 axioms satisfy చేసే function ని మీరు probability function అంటారు. So here I need to tell you some other note points, guys. So probability of an event lies between 0 and 1 including the limits. So 0, 1 kuda included. If the probability of an event is 0, then we call such an event as impossible event or uncertain event. Inka eman cheptaru, impossible or uncertain event. If the probability of an event is 1, then we'll call that event as sure event or certain event. ఇక్కడ చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఇంపాసిబుల్ కి ఆపోజిట్ వర్డ్ మేడం పాసిబుల్ కదా, సో ఇది పాసిబుల్ అన్నారు. పాసిబుల్ వేరు, ష్యూర్ వేరు. పాసిబుల్ అంటే ద థింగ్ దట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. 0 కాకుండా 0.1, 0.2, 0.3 అలా ఉంటే దాన్ని పాసిబుల్ అంటాం. ష్యూర్ ఈవెంట్ అంటే ఎగ్జాక్ట్లీ 1 ఉండాలి. ట్రై టు అండర్స్టాండ్, నాట్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఇంపాసిబుల్ ఈజ్ ష్యూర్ ఈవెంట్. సో ఇంపాసిబుల్ ఈవెంట్కి ఆపోజిట్ వర్డ్ పాసిబుల్. పాసిబుల్ ఈవెంట్ ప్రాబబిలిటీ 1 కాదు, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. ఓకేనా? 0 కన్నా పెద్దదైతే అది పాసిబులే. ఓకేనా? 0 అయితేనే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అనాలి. సో నౌ ఇఫ్ ఐ సెడ్ దట్ A and B are mutually exclusive, so not AB, ABC are, then write P of A union B union C. ఇది చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్ అవుతుందనా. P of A plus P of B plus P of C ఎప్పుడు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే. నౌ సి, ఇఫ్ ఐ రైట్ ABC are mutually exclusive and exhaustive అయితే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే P of A ప్లస్ P of B ప్లస్ P of C ఈక్వల్స్ టు 1. ఇదంతా 1 అయిపోతుంది. మరి ఐ హ్యావ్ అనదర్ కండిషన్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయిపోయింది, ఎగ్జాస్టివ్ అయిపోయింది. నౌ ఐ విల్ షో యూ. ఇఫ్ ABC ఆర్ mutually exclusive, exhaustive, equally likely, ఇలా అయితే వాట్ విల్ హ్యాపెన్? దెన్ ఎంతమంది ఉన్నారు నాన్న? 3 మెంబర్స్ కదా.
ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1/3. ఎవ్రీ మెంబర్ ప్రాబిలిటీ ఎంత అయిపోతుంది అంటే 1/3 అయిపోతుంది. దాట్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అవుతాయి. నెక్స్ట్ మేడం అడిషన్ థీరం ఏంటి, మల్టిప్లికేషన్ థీరం ఏంటి, కండిషనల్ థీరం ఏంటి? నేను మీకు పర్మిటేషన్స్ చెప్పేటప్పుడు చెప్పాను, అడిషన్ అంటే ప్లస్ కదా, ప్లస్ డీల్స్ విత్ అండా ఆరా? ఆర్ కదా. సో ఫర్ సెట్స్ ఆర్ అంటే యూనియన్. సో ద థియరం దట్ డీల్స్ విత్ యూనియన్ అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇలా ఉంటే దాన్ని అడిషన్ థియరం అంటాం, విచ్ ఇస్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అర్థమైందా? నా మల్టిప్లికేషన్ థియరం పేరులోనే ఉంది, అది మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే అండ్, అండ్ అంటే ఫర్ సెట్స్ ఇట్ ఈస్ ఇంటర్సెక్షన్. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డీల్ చేసే థియరంని మల్టిప్లికేషన్ థియరం అంటారు. ఇక్కడే నేను మీకు కండిషనల్ ప్రాబిలిటీ కూడా చెప్తాను, కేర్ఫుల్ వినండి. సో ఏ ఇంటర్సెక్షన్ బి మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ బోత్ ఏ అండ్ బి వన్ ఆఫ్టర్ అనదర్. రెండు ఈవెంట్స్ ఎట్ ఏ టైం అస్సలు అవ్వవు, వన్ ఆఫ్టర్ అనదర్, ఒకదాని తర్వాత ఒకటి. సో లెట్ మీ అజ్యూమ్ దట్ ఈవెంట్ ఏ ఈస్ హ్యాపెనింగ్ ఫస్ట్. సో వాట్ షుడ్ ఐ రైట్? పి ఆఫ్ ఏ రాసేసాను. అండ్ అంటే ఇంటూనే కదా. సో నంబర్స్ రాసేటప్పుడు అండ్ అంటే ఇంటూ, వాల్యూస్ రాసేటప్పుడు, సెట్స్ రాసేటప్పుడు అండ్ అంటే ఇంటర్సెక్షన్. అయిపోయింది కదా. నౌ ఐ హ్యావ్ టు రైట్ పి ఆఫ్ బి. కానీ చూడండి నేనేం రాస్తున్నాను, సి హౌ ఆమ్ ఐ రీడింగ్? ఆఫ్టర్ ఏ. ఏమని రాస్తున్నానో చూడండి నాన్న, బి ఆఫ్టర్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ఏ గివెన్. ఇవన్నీ తర్వాత చదువుదాం. సో ఫస్ట్ ఈవెంట్ ఏ అయిపోయింది, నౌ ఈవెంట్ బి ఇస్ హ్యాపెనింగ్. దెర్ ఇస్ నో ఎక్స్ట్రా మీనింగ్ టు దాట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఓన్లీ. నేను ప్రాబిలిటీ ఆఫ్ బి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మరి మేడం ఈ తోక ఎందుకు రాశారు? ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దాట్ ఈవెంట్ బి ఎప్పుడవుతుంది అంటే ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఏ అని చెప్పడానికి మాత్రమే ఐఎమ్ రైటింగ్ బి ఆఫ్టర్ ఏ. నౌ టెల్ మీ, ఈజ్ బి డిపెండ్స్ అపాన్ ఏ ఆర్ ఏ డిపెండ్స్ అపాన్ బి? Yes, B depends upon A. Try to understand. If B is dependent upon A, we'll write B after A. Nana, ikkada B after A ki elanti goppa significance ledu. We are not talking about anybody else probability. We are talking about only probability of B. అయితే ఇక్కడ వినండి, ఒకవేళ B is not dependent upon A అంటే independent of A అయితే మీరు ఇలా రాయక్కర్లేదు. యూ కెన్ డైరెక్ట్లీ రైట్ దిస్ వన్ as probability of B. నేను ఇప్పుడే చెప్పాను, B after A ఎందుకు రాస్తున్నాను అంటే మై ఈవెంట్ B happens after the happening of A. సో A అయిపోయాకే నాకు B రావాలి అంటే నేను ఇలా రాస్తాను. కానీ A అండ్ B ఆర్ ఇండిపెండెంట్ అన్నాను, అసలు Bతో Aకి పనే లేదు, Aతో Bకి పని లేదు. సో ఐ కెన్ రైట్ P of B after A ఈక్వల్ టు P of B. సో ఇదేమో కేస్ ఆఫ్ డిపెండెన్సీ, ఇదేమో కేస్ ఆఫ్ ఇండిపెండెన్సీ. Forget about the second case. Now let's talk about the first case. P of A intersection B equal to P of A into P of B after A. నానా మనకి ఇక్కడ ఎక్కడ ఎలాంటి రూల్ లేదు కదా, ఏ ఈవెంటే ఫస్ట్ అవ్వాలని. లెట్ మీ రైట్ B ఫస్ట్. ఒకవేళ B ఫస్ట్ అయితే దిస్ టైమ్ విచ్ హ్యాస్ టు హ్యాపెన్? ఏ కదా. ఏ ఆఫ్టర్ హూమ్? B. Try to understand. A after B. Got it guys? సో ఇది మీకు అర్థం కావాలి. దీన్ని మల్టిప్లికేషన్ థీరం. మరి if you bring this P of B to the left side, I'll get P of A after B equals to P of A intersection B by P of B. దీన్ని కండిషనల్ ప్రాబబిలిటీ అంటారు. ఇలా చెప్పేటప్పుడు నా డినోమినేటర్ 0 అయితే దాని ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందా? అవ్వదు కదా. దిస్ విల్ ఎగ్జిస్ట్ ఓన్లీ P of B నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 అంటే ప్రాబిలిటీ ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ 0. అయితే నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేస్తున్నాను చూడండి. P of B 0 అయితే దాన్ని ఏ ఈవెంట్ అంటాం? Impossible. Now P of B is equal to 0 or not equal to 0? Not equal to 0. It means I have to write B is not an impossible event. B elanti event kaakudadu, impossible event kaakudadu. Now try to understand, I'll tell you. A after B defined only if B is not an impossible event. Like that, if you look here, what is the formula for P of B after A or B given A? మీ భాషలో B given A, P of A intersection B by P of A. This will exist only if P of A not equal to 0. మీ బుక్లో అయితే P of A greater than 0 అని ఇస్తాడు. సో నాట్ ఈక్వల్ టు 0 అంటే A ఈజ్ నాట్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. దీన్ని కండిషనల్ ప్రాబిలిటీ అంటారు.
సో ఆఫ్టర్ ఉంటే నా ప్లస్ యూనియన్ ఉంటే అడిషన్ థీరం, ఇంటర్సెక్షన్ ఉంటే మల్టిప్లికేషన్ థీరం, ఆఫ్టర్ ఉంటే కండిషనల్ థీరం. నౌ ఇప్పుడే నేను మీతో చెప్పాను, ఇఫ్ ఏ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ బి, I can write P of A after B equal to P of A kada. So now look here, what is the formula for P of A after B? P of A intersection B by P of B, and that is equals to P of A. Take P of B to right side. So P of A intersection B equals to P of A into P of B. Got it guys? So P of A into P of B ila aithe we'll call A and B as independent events. Now tell me, when do you say that A, B, C are independent? So I have to prove P of A intersection B equals to P of A into P of B. Not only this, I have to prove P of B intersection C equal to P of B into P of C. And I have to prove P of C intersection A equals to P of C into P of A. Next, P of A intersection B intersection C equals to, I need to prove P of A into P of B into P of C. These are the 4 conditions that I need to prove to say that A, B, C are independent. So to say 3 events A, B, C are independent, I have to prove how many conditions? 4 conditions. Guys, if I say A and B are independent, what does it means? Happening or non-happening of A is independent of happening or non-happening of B. That's what it means, no? Now tell me, if you read out the underlined parts, can you please read it out? Happening of A is independent of non-happening of B, means A is independent of B complement. Got it guys? Now can you please read out the highlighted part? Non-happening of A is independent of happening of B, means A complement is independent of B. Now read out the crossed part. Non-happening of A is independent of non-happening of B, means A complement is independent of B complement. So that's what you need to understand. You need to verify the conditions of independency, conditions of exclusiveness, conditions of exhaustiveness, and then you can check the remaining things guys. Now I'll show you the MCQ part guys. So mostly I'll try to give you the shortcuts for each and every model guys. Now let's have a look at the first MCQ. The probability that at least one head appears in a single throw of how many coins guys? 3 fair coins. Nana first మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఎన్ని కాయిన్స్ టాస్ చేశారు? 3. మీరు ఎన్ని కాయిన్స్ అయితే టాస్ చేస్తారో, ఇది కాయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్కి మాత్రమే, దాన్ని ఎన్ అనండి. ఐ నో మీకు ఎన్ ఆఫ్ ఎస్కి ఫార్ములా 3 coins టాస్ చేశారు కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ 2 power 3. ఐ టోల్డ్ యూ ద రీజన్ ఫర్ 2 into 2 into 2. మీకు డైస్ చెప్పినట్లే 3 coins అంటే ఫస్ట్ కాయిన్ అండ్ సెకండ్ కాయిన్ అండ్ థర్డ్ కాయిన్ కాబట్టి 2 power 3. సో ఎన్ ఆఫ్ ఎస్ రాసుకోండి. ఈ తర్వాత వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 head? సో బిఫోర్ దాట్ నేను ఇలా చెప్తున్నాను చూడండి. సో సపోజ్ నేను ఇలా అడిగాను ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 head. మీరు ఎన్ని కాయిన్స్ టాస్ చేశారో చెప్పండి. 3 coins కదా, ఎన్ని రిజల్ట్స్ వస్తాయి? ఓన్లీ 3నే మేడం, 2 power 3 వస్తాయి అనద్దు. ఫర్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ యూ ఎగ్జాక్ట్లీ గెట్ 1 రిజల్ట్. ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయ్యాక మీకు ఒక రిజల్టే వస్తుంది. సో 3 coins టాస్ చేస్తే మీకు 3 రిజల్ట్సే వస్తాయి. సో డ్రా 3 gaps. రాశాక దీంట్లో ఎన్ని హెడ్స్ కావాలి మీకు? 1 head. 1 head అయితే మిగతా ఇద్దరు ఏమవుతారు? టేల్సేనా? అంటే దాని అర్థం 1 head అన్నా 2 tails అన్నా ఆన్సర్లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఒక హెడ్ అయితే మిగతా 2 ఏమవుతాయి? టేల్సే అవుతాయి. సో ట్రై టు అండర్స్టాండ్. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే ఏదో హెడ్స్ కౌంట్ కానీ టేల్స్ కౌంట్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. 2 కావాలని ఇస్తాడు, 1 head and 2 tails అంటాడు. 1 head వస్తే ఆబ్వియస్గా మిగతా ఇద్దరు ఏమవుతారు? టేల్సే అవుతాయి. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ డోంట్ టేక్ బోత్ హెడ్స్ అండ్ టేల్స్ ఇంటూ కన్సిడరేషన్. టేక్ ఐదర్ హెడ్స్ ఆర్ tails. సో హెడ్స్ నో టేల్స్ నో ఆర్ అనండి. నేను ఆర్ అంటే నంబర్ ఆఫ్ హెడ్స్ అంటున్నాను. హౌ మెనీ హెడ్స్ ఐ నీడ్? 1. సో ఫార్ములా ఫర్ దిస్ ఈజ్ ఎన్సిఆర్ బై 2 power n. నేను రిపీట్ చేస్తున్నాను చూడండి. ఎన్సిఆర్, ఎన్ అంటే నంబర్ ఆఫ్ కాయిన్స్, ఆర్ అంటే నంబర్ ఆఫ్ హెడ్స్, బై 2 power n అంటే నంబర్ ఆఫ్ కాయిన్స్. ఆర్ అంటే నంబర్ ఆఫ్ హెడ్సే కాదు, నంబర్ ఆఫ్ టేల్స్ అయినా పర్లేదు. సో 3c1 అంటే 3, 2 cube అంటే 8.
సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 టైల్స్ అన్నాను, పోనీ క్వశ్చన్ మార్చి ఆర్ ఈక్వల్ టు టైల్స్ తీసుకోండి, ఎన్ని టైల్స్ 2 టైల్స్. నేను మీకు ఫార్ములా చెప్పింది ఏంటి, ఎన్సిఆర్ బై 2 పవర్ n. 3c2 అంటే ఎంతరా 3నే కదా, 3/8 ఏమైనా మారిందా ఆన్సరు? సో నెవర్ చేంజ్. నౌ మై క్వశ్చన్ ఈస్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్. ఈ టాపిక్లోనే కాదు ఎక్కడైనా అట్లీస్ట్ 1 వస్తే బెటర్ చాయిస్ ఏంటి అంటే ఆపోజిట్ వర్డ్ మెథడ్. మేడం ఏంటి ఆపోజిట్ వర్డ్? అండర్లైన్ ద వర్డ్ అట్లీస్ట్ 1. ఐ టెల్ యూ ద మీనింగ్. అట్లీస్ట్ 1 అంటే 1 ఆర్ మోర్, అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఆపోజిట్ వర్డ్ రాసేటప్పుడు శాంపుల్ స్పేస్ మైనస్ రాయాలి. శాంపుల్ స్పేస్ ప్రాబిలిటీ 1 మైనస్ ఎన్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ మ్యూ మైనస్ ఎన్ ఆఫ్ ఏ రాయట్లా మీరు. అలా అట్లీస్ట్ 1 అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఆపోజిట్ వర్డ్ ఏంటి 1 మైనస్ పి ఆఫ్. సో ఆపోజిట్ వర్డ్ రాసే ప్రతిసారి 1 మైనస్ రాయాలి. లెస్ దాన్ 1 హెడ్. లెస్ దాన్ 1 నంబర్స్ చెప్తారా? 0 -1 హెడ్స్ ఉంటాయా అసలు? ఉండవు కదా. సో ఎక్కడైనా మీకు అట్లీస్ట్ 1 వస్తే దాని ప్లేస్లో 0 పెట్టేసి మిగతా ఈవెంట్ అంతా కాపీ పేస్ట్ చేయండి. నేను అట్లీస్ట్ 1 గర్ల్ అన్నాను, 1 మైనస్ పి ఆఫ్ 0 గర్ల్. అట్లీస్ట్ 1 బాయ్, 1 మైనస్ పి ఆఫ్ 0 బాయ్. ఇలా రాయండి. ఎన్ని హెడ్స్ కావాలో దాన్ని ఆర్ అన్నాను కదా. సో ఫార్ములా ఏమని చెప్పాను, ఎన్సిఆర్ బై 2 పవర్ n. సో 3c0 is nothing but 1/8 which is 7/8. మీరు అలా ఒక హెడ్ కాదు 2 హెడ్స్ కాదు ఎన్ని క్వశ్చన్స్ అయినా చేయొచ్చు. నౌ లుక్ ఎట్ MCQ 8. 2 dice are thrown together. నా ప్రాబబిలిటీ చేసే ప్రతిసారి కూడా ఎన్ ఆఫ్ ఎస్ ఫస్ట్ లైన్ చదివిన వెంటనే రాయండి. 2 dice are thrown అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఎంత, 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36. లీవ్ ఇట్. ద ప్రాబబిలిటీ దట్ the event that the difference of numbers shown is 2. Difference of numbers ఎంత ఉండాలి అంటే 2 ఉండాలి. నేను ట్రై టు అండర్స్టాండ్. డైస్ రోల్ చేసినప్పుడు ఫస్ట్ డైస్ మీద 1 వచ్చింది, సెకండ్ డైస్ మీద 2 వచ్చింది. రివర్స్ ద రోల్స్, 2 1. అది బోత్ సేమ్? నెవర్ బి ద సేమ్. ఫస్ట్ డైస్ మీద 1, సెకండ్ డైస్ మీద 2. But if you come across the second case, on the first dice it has shown a number 2 and on the second dice it has shown a number 1. So 1 2 and 2 1 both of them are not same, no? So try to understand, it is not a combination, it is a permutation. Event of getting a difference of 2 అంటే వచ్చిన నంబర్స్ మీద డిఫరెన్స్ 2 రావాలి. అంటే ఫస్ట్ డైస్ మీద 1 వస్తే 2 ఇంక్రీజ్ అయితే అది 3 అవుతుందా? నెక్స్ట్ ఫస్ట్ డైస్ మీద 2 వస్తే 4 వస్తే డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ 3 వస్తే 5, నెక్స్ట్ 4 వస్తే 6. నేను కెన్ ఐ రైట్ 5 7? నో. ఇప్పుడు నేను మీతో చెప్పాను ఈ కేసెస్ రాశాక రివర్స్ ద రోల్స్. డిఫరెన్స్ 1 2 అన్నాడే కానీ ఫస్ట్ డైస్ మైనస్ సెకండ్ డైస్ అనలేదు కదా. సో రివర్స్ చేసి రాయండి. ఏమవుతుంది ఇప్పుడు? టోటలీ హౌ మెనీ కేసెస్ ఆర్ దేర్? 8 cases are there. So 8 are favorable out of a total of 36 and the probability is 8/36. 4 2s are 8, 4 9s are 36 and your answer is 2/9. So try to understand. Now when 2 dice are rolled, I wish to tell you something. So nana 2 dice roll చేసినప్పుడు ఆ 2 dice మీద ఉన్న పాయింట్స్ ని యాడ్ చేస్తే లీస్ట్ నంబర్స్ ఏంట్రా? 1 on first dice, 1 on second dice. వాళ్ళు ఇద్దరిని యాడ్ చేస్తే మీకు సమ్ ఎంత వస్తుంది? 2. అలా హైయెస్ట్ సమ్ ఎంత వస్తుంది? 6 + 6 12 కదా. సో సమ్ ఆఫ్ దోస్ నంబర్స్ వ్యారీస్ ఫ్రమ్ 2 to 12. సో ఈ సమ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వ్యారీ అవుతుంది అంటే 2 నుంచి 12 వరకు వ్యారీ అవుతుంది. ఇన్ సచ్ ఎ కేస్ వాట్ ఆర్ ద నంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ విచ్ యు ఆర్ గెటింగ్ దట్ సమ్ 2? సమ్ 2 వచ్చే కేసు ఏంట్రా అంటే మేడం దెర్ ఇస్ ఓన్లీ 1 కేస్ విచ్ ఇస్ 1 1. ఫస్ట్ డైస్ మీద 1, సెకండ్ డైస్ మీద 1. రివర్స్ చేయండి. ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు. కానీ 3 అంటే ఫస్ట్ డైస్ మీద 1, సెకండ్ డైస్ మీద 2. రివర్స్ 2 1. ఎన్ని కేసెస్ వస్తున్నాయి? 2 కేసెస్. ఇలా 4 అంటే 1 3, 3 1, 2 2. హౌ మెనీ కేసెస్ యు ఆర్ గెటింగ్? 3. సో ఇలా మీరు కేసెస్ కౌంట్ చేయాలి. ఫర్ దట్ ఐ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. 1 2 3 4 5 6 రాసి మళ్ళా 5 4 3 2 1. These are the number of cases. So tell me the number of cases in which you are getting a sum of 4? 3. Tell me the number of cases in which you are getting a sum of 7? 6. Yeah, that's what you need to understand. Now let me show you the next question. 15 to 17. If 2 dice are thrown simultaneously, when 2 dice are thrown, what is n of s, guys?
6 square. Undoubtedly n of s equal to 6 square. 6 square means how much? 36. So let me show you the next line. Probability of getting a sum is at least, getting a sum of two numbers appearing on the top of the dice is 9. So sum enta ravali ante 9. So nana p of sum equal to 9. Sum 9 వచ్చే కేసెస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఎన్ని కేసెస్ ఉన్నాయి? 4. 4 are favorable cases out of a total of 36. 4 by 36, which is nothing but 1 by 9. Next question is getting a sum of at least 7. Nana at least 1 kadra, idi at least 7. ఇందాక నేను మీకు చెప్పిన ఆపోజిట్ వర్డ్ ఎప్పుడు అంటే అట్లీస్ట్ 1 ఉన్నప్పుడు. ఇక్కడ అట్లీస్ట్ 7 అంటే యూ షుడ్ గెట్ ఎ సమ్ ఆఫ్ either 7 or 8 or 9 or 10 or 11 or 12. నానా ఇక్కడ మీరు ఒకటి అండర్స్టాండ్ చేసుకోండి. ఈవెన్స్ మధ్యలో ఆర్ ఉంటే అది ప్లస్ కాదు, యూనియన్. అంటే నాకు ఇది ఏ యూనియన్, బి యూనియన్, సి యూనియన్, డి యూనియన్, ఈ యూనియన్, ఎఫ్. ఆ ఫార్ములానే మాకు రాదు కదా మేడం. సో నథింగ్ టు వరీ, వినండి. సో యూనియన్స్ వచ్చినప్పుడు ఇంటర్సెక్షన్స్ గురించి డిస్కస్ చేయండి. 7 and 8 అనే సమ్ ఒకసారి వస్తుందా? అంటే సమ్ 7 వస్తే 8 వస్తుందా? నో. ఇఫ్ ఐ గెట్ 3, 4, వాట్ ఈస్ ద సమ్? 7. ఇన్ సచ్ కేస్ ఐ నెవర్ గెట్ 8 or 9 or even 2 ఆల్సో కదా. అంటే ఆల్ దీస్ ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయితే నేను మీకు ఏం చెప్పాను అంటే ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్. ఇక్కడ ఆర్ అంటే ఎప్పుడు యూనియన్. కానీ ఎందుకు సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ రాస్తున్నాము అంటే దే ఆర్ ఆల్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. డోంట్ రైట్ ఆర్ ఎస్ ప్లస్ లైక్ పర్మిటేషన్స్. ఇక్కడ ఆర్ అని వచ్చిన ప్రతిసారి వెయిట్ చేసి యూనియన్ సింబల్ పెట్టి ఇంటర్సెక్షన్ వస్తుందో లేదో చెక్ చేయండి. సో టెల్ మీ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ విచ్ యూ ఆర్ గెటింగ్ ఎ సమ్ ఆఫ్ 7. 6. So probability 6 by 36. 8, 5 by 36. 9 వచ్చే కేసెస్ ఎన్ని? 4 by 36. 9 వచ్చే కేసెస్ 4 by 36. 10 వచ్చే కేసెస్ 3 by 36. 10, 11, 2 by 36. 12, 1 by 36. ఇవన్నీ యాడ్ చేస్తే మీ ఆన్సర్ మీకు వస్తుంది. Now, getting a sum is a multiple of 3. What are the multiples of 3 in the sum? 3 or 6 or 9 or 12. Try to understand. I've been repeatedly telling you either a sum is 3 or 6 or 9 or 12. So ikkada kuda or ochindi. Tell me, are you able to get a sum of both 3 and 6 at a time? 3, 6 rendu okasari vastaya? Quite impossible kada. సో 1, 2 వచ్చింది నాన్న, సమ్ ఎంత అయిపోతుంది? 3 అవుతుంది. ఆర్ యూ ఏబుల్ టు గెట్ 6 ఇన్ దిస్ కేస్? ఇట్స్ ఇంపాసిబుల్. అంటే యూ హ్యావ్ టు రైట్ probability of unions equal to sum of probabilities. So దీని ప్రకారం probability of 3 plus probability of 6 plus probability of 9 plus probability of 12. Getting a sum of 3 in 2 cases, getting a sum of 6 in 5 cases, getting a sum of 9 in 4 cases, getting a sum of 12 in 1 case. If you add all these things, 2 plus 5, 7, 7 plus 4, 11, 11 plus 1, 12, 12 by 36, which is nothing but 1 by 3. ఆ 1 by 3ని వాళ్ళు 3 by 9 అని ఇచ్చారు. Got it guys? So that's how you can solve many MCQs of this kind. ఈ క్వశ్చన్స్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. నెక్స్ట్, a bag contains 5 white and 5 black balls. సో నానా లైక్ నేను పర్మిటేషన్స్లో మీకు ఏం చెప్పానంటే మీకు క్వశ్చన్ వచ్చినా రాకపోయినా క్లాసిఫికేషన్ రాసుకోండి అని చెప్పాను కదా. అలాగే ఈ బ్యాగ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్లో కూడా మీకు కెపాసిటీ వరకు అయినా రాసుకోండి. 5 white 5 black, మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నట్లు? 5 white 5 black మీన్స్ ఇట్స్ అ టోటల్ ఆఫ్ 10. 10 బాల్స్ ఉన్నాయి. అయిపోయిన వెంటనే ఎప్పుడు n of s రాయాలి. ఫస్ట్ లైన్ చదివిన వెంటనే n of s. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ లైన్? 2 balls are drawn, then the probability that 2 balls are drawn అన్నారు కదా, మిగతాది అనవసరం. 2 balls అన్నారు కదా, n of s చెప్పేయండి. 10 నుంచి 2 balls. నా ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇది పర్మిటేషనా కాంబినేషనా? ఒక పెద్ద బ్యాగ్ ఉంది, దాంట్లోంచి యు ఆర్ టేకింగ్ 2 balls. లెట్ మీ అజ్యూమ్ దట్ దిస్ ఇస్ రెడ్ బాల్, దిస్ ఇస్ గ్రీన్ బాల్. 2 balls అట్ ఏ టైం తీశారుగా, నాట్ వన్ ఆఫ్టర్ అనదర్ కదా. 2 balls తీశారు. అవి ఏ కలర్ అంటే ఒకటి రెడ్ అంటున్నాను, ఇంకొకటి వైట్ అంటున్నాను. రివర్స్ చేయండి. వైట్ రెడ్ ఎనీ డిఫరెన్స్? నో, నాట్ ఎట్ ఆల్. సో 10C2, try to understand. So calculate 10 into 9 by 2, which is 45. Then the probability that they are of same color, event ఏంటి అంటే
సేమ్ కలర్. వాట్ యు మెంట్ బై సేమ్ కలర్? టెల్ మీ. యూ టెల్ మీ ద ఆన్సర్. సేమ్ కలర్ అన్నాను, ఏ కలర్ అయ్యి ఉండొచ్చు అవి? దే బోత్ ఆర్ వైట్ ఆర్ దే బోత్ ఆర్ బ్లాక్. గాట్ ఇట్? మేడం మీతో ఏం చెప్పారంటే ఆర్ అంటే ప్లస్ కాదు, ఇక్కడ యూనియన్ అనుకోండి. ఇట్ లుక్స్ లైక్ ఏ యూనియన్ బి కదా. సో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మరి 2 వైట్, హౌ మెనీ వైట్ బాల్స్ ఆర్ దేర్? 5 కదా. 5C2. 2 బ్లాక్, 5C2 అనా? దీని మీనింగ్ చెప్పండి. ఒక 2 బాల్స్ రావాలి, అవి ఏంట్రా అంటే 2 వైట్ 2 బ్లాక్. అంటే 2 వైట్ బాల్స్ 2 బ్లాక్ బాల్స్ అయితే మొత్తం ఎన్ని బాల్స్ అవుతాయి నాన్న? 4 బాల్స్ వస్తాయా? అసలు రావడం ఇంపాసిబుల్ కదా, బికాస్ యూర్ డ్రాయింగ్ ఓన్లీ 2 బాల్స్. కొంతమంది ఇలా చెప్తారు, కొంతమంది ఏం చెప్తారంటే యూర్ సెలెక్టింగ్ 2 బాల్స్ and you are telling that those 2 balls are both white and black. Is it possible to get a ball which is both white and black in color? Not possible. If it is white, it can't be black. If it is black, it can't be white. Ante intersection obviously impossible అయిపోతుంది. Minus 0 by 45. 5C2 ante 10 plus 10, 20 by 45. 20 by 45. 5 4s, 5 9s, and your answer is 4 by 9. So try to understand here what is your question and how do you recognize whether a question is related to permutation or combination. Next, 5 boys and 5 girls are arranged at a round table. Guys, 5 boys 5 girls ante mottam entamandi nana? 10 members. Tell me, in how many ways can 10 members be arranged at a round table? నేను మీతో చెప్పాను కదా, వెదర్ ఐ నో ద సొల్యూషన్ ఆర్ నాట్ ఇట్ ఈస్ సెకండరీ. ఐ విల్ రైట్ డౌన్ n of s ఫస్ట్. 10 members be seated at a round table in 10 minus 1 factorial, which is 9 factorial. అయిపోయిందా ఇంతవరకు? Now what is the question? Probability that 2 particular girls never come together. నానా, ఇది నేను మీకు పర్మిటేషన్స్లో కూడా చెప్పాను. 2 particular members will never come together. స్ట్రైట్ లైన్ అయితే మీ ఆన్సర్ n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-2 నానా. సర్కిల్ అయితే n-2 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-3. దెన్ ఇన్ పర్మిటేషన్స్ ఐ టాట్ యూ. మరి ఇప్పుడు కూడా సేమ్ కదా, 2 పర్టికులర్ గర్ల్స్ పక్కన రాకూడదు, బాయ్స్ అందరూ రావచ్చు, ప్రాబ్లమే లేదు. సో యువర్ ఆన్సర్ ఈస్ n అంటే టోటల్ నానా. n-2, 10-2 which is 8 factorial into 10-3 which is 7. P of E equals to n of E by n of S kada. 8 factorial into 7 by 9 factorial. 8 factorial 9 factorial cancellate అయిపోతే ఇంకా ఎంత ఉంటుంది? by 9. సో కొంతమంది ఇలా చెప్తారు, ఇంకొంతమంది గ్యాప్ మెథడ్ చెప్తారంటే మీకు ఫార్ములా రాకపోతే మేడం మేము ఎలా చేయాలి అనే ఐడియా ఉంటుంది కదా. సో ఎలా చేయొచ్చు అంటే కండిషన్ 2 మెంబర్స్ మీద ఇచ్చినప్పుడు ఆ 2 మెంబర్స్ని పక్కన పడేయండి. మిగతా వాళ్ళు ఎవరైతే 5 బాయ్స్, ఆఫ్టర్ లీవింగ్ 2 గర్ల్స్, ఇంకా గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 3 కదా. మొత్తం 8 మెంబర్స్. 8 మెంబర్స్ని మీరు ఒక లైన్లో సర్కిల్లో అరేంజ్ చేయండి. సో టెల్ మీ, ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 8 మెంబర్స్ బి అరేంజ్డ్ అట్ ఎ సర్కిల్? 7 ఫ్యాక్టోరియల్ ఏనా? ఎస్. ఇప్పుడు ఎన్ని గ్యాప్స్ ఫామ్ అవుతాయి? 8 గ్యాప్స్ కదా. ఈ 8 గ్యాప్స్లో మీరు ఆ రిమైనింగ్ 2 ఫెలోస్ని అరేంజ్ చేయండి. 8p2 by 9 ఫ్యాక్టోరియలే కదా. సో 7 ఫ్యాక్టోరియల్ 9 ఫ్యాక్టోరియల్ క్యాన్సిలేట్ అయిపోతే 8 into 9 ఉంటుందా? 8p2 అంటే 8 into 7, 8 got cancel, 7 by 9 వచ్చిందా? సో గ్యాప్ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు ఇఫ్ యువర్ కండిషన్ వాజ్ గివెన్ ఆన్ 2 మెంబర్స్. సో ఇక రిమైనింగ్ మీకు జనరల్లీ చెప్పే మెథడ్ ఏంటంటే 2 particular members never come together, opposite word 2 particular members always come together, that you are aware of. 1 minus opposite word రాయడం. కానీ ఈ 2 particular members never come together అన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు గో త్రూ ఫార్ములా, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ 36th MCQ. A committee of 5 members is to be chosen from 8 boys and 3 girls. Stop there. నాకు ఒక కమిటీ కావాలి, కమిటీలో ఒక బాయ్ ఒక గర్ల్ ఉన్నారు. బాయ్ నేమ్ ఏ, గర్ల్ నేమ్ బి. రివర్స్ ద రోల్స్. గర్ల్ నేమ్ బి, బాయ్ నేమ్ ఏ. ఇందాక బాయ్ గర్ల్ ఉన్నారన్నాను, ఇప్పుడు గర్ల్ బాయ్ అన్నాను. ఈజ్ దెర్ ఎనీ డిఫరెన్స్? నథింగ్ లైక్ దట్ కదా. మరి అలాంటప్పుడు అది పర్మిటేషనా కాంబినేషనా? కాంబినేషన్ కదా. కాంబినేషన్ ఆఫ్ హౌ మెనీ మెంబర్స్ ఈజ్ నీడెడ్? 5. అవుట్ ఆఫ్ 8 plus 3 అంటే 11 కదా. సో వాట్స్ యువర్ ఆన్సర్ ఫర్ n of s? n of s equals to 11c5. Shall we start doing calculation? Yeah, take your calculator. 11 into, I'll show you the calculation. 11
10, 9, 8, 7. అప్పుడు 5 మెంబర్స్ మల్టిప్లికేషన్ అయిపోయింది కదా, బై 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. సో వాట్స్ యువర్ ఆన్సర్? 462 is the value of 11C5. Probability that in which two particular girls include. So guys, ఇది permutation combinations లో మేము మీకు ఏం చెప్తామో ఈ ఫార్ములా అంటే number of ways of selecting R members from a group of n members in which k particular members never be included అంటే always excluded అంటారు. never be included. ఇలా అయితే మీ ఫార్ములా ఏంటి అంటే n minus k CR. k particular members always included అయితే మీ ఫార్ములా n minus k CR minus k. ఇప్పుడు వాడు అంటున్నాడు మొత్తం నా దగ్గర 11 మెంబర్స్ ఉన్నారు, మొత్తం నాకు ఎంతమంది కావాలి అంటే 5, 2 పర్టిక్యులర్ గర్ల్స్ ఆర్ ఆల్వేస్ ఇంక్లూడెడ్ అన్నారు. ఫార్ములా ఏమైపోతుంది అంటే n minus k CR minus k. n minus k అంటే 11 minus 2 9, C R minus k అంటే 3, 9C3 ఫేవరబుల్ బై 462. 9C3 అంటే 9 into 8 into 7 by 6 అవుతుంది, విచ్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. ఇది మీ ఆన్సర్. 84/462 కావాలంటే 4 టేబుల్ క్యాన్సిలేట్ చేస్తారు, 2 టేబుల్ క్యాన్సిలేట్ చేస్తారా, 42/231 ఆన్సర్ ఉంటుంది. లేదా ఎనీ అదర్ క్యాన్సిలేషన్? ఎస్, 3 టేబుల్, 3 14s, 14/77 ఇంకా ఉందిగా. సో 7 2s 7 11. సో యర్ ఆన్సర్ ఇస్ 2/11 ఉంది ఆన్సర్. సో నాన్న ఇక్కడ కూడా సారీరా, సో సారీ ఫర్ గివింగ్ యూ దిస్ మెనీ క్యాన్సిలేషన్. సో 84/462 వచ్చింది కదా. సో క్యాల్కులేట్ వాట్ ఈస్ 84/462. 2 టేబుల్ క్యాన్సిలేట్ అవుతుందా, 3 టేబుల్ క్యాన్సిలేట్ అవుతుందా వద్దు. 0.18 బార్ వచ్చింది కదా. నా వెరిఫై విత్ యువర్ ఆప్షన్స్. మీ ఆప్షన్ ఏంటి? 2/30. What is 2/30? It's not 0.18 bar. So next 12/111. It's not 0.18 bar, it's 0.108 bar. So next 2/11 kada. What is 2/11? 0.18 bar kada. So అలా మీరు ఆన్సర్ మ్యాచ్ చేసుకోండి. అయితే మేడం మాకు ఈ ఫార్ములా గుర్తు రాలేదు, సో వాట్ డూ యూ డూ? ఎస్, దర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఈజీ వే. నా దగ్గర బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోండి. సో 8 బాయ్స్ 3 గర్ల్స్. ఇప్పుడు ఆల్రెడీ వాడు 2 గర్ల్స్ ఉన్నారన్నారా, ఇట్ మీన్స్ థర్డ్ గర్ల్ ఉండకూడదనా? లేదు కదా. థర్డ్ గర్ల్ మే బీ ఇంక్లూడెడ్ ఆర్ మే నాట్ బీ ఇంక్లూడెడ్. 2 గర్ల్స్ అయితే కమిటీలోకి వెళ్ళారు. యూ నీడ్ ఏ కమిటీ ఆఫ్ 5. 5లో ఆల్రెడీ 2 మెంబర్స్ సెలెక్షన్ అయిపోయింది. నా ఫేవరెట్ కంటెండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను తీసేసుకున్నాను. మీకు నేను చెప్పలే, నా ఫేవరెట్ వాళ్ళని నేను తీసేసుకున్నాను. ఎస్, నాకు కమిటీలోకి ఎంతమంది ఉంటే సరిపోతుంది? 3. ఎందుకంటే యాక్చువల్లీ 5 కావాలి, కానీ నేను ఆల్రెడీ 2 మెంబర్స్ని నేను నా ఫేవరెట్ పీపుల్ని తీసేసుకున్నాను. సో నా ఐ నీడ్ ఏ కమిటీ ఆఫ్ 3 మెంబర్స్ కదా. ఫ్రమ్ 8 బాయ్స్ అండ్ 3 గర్ల్సా, 8 బాయ్స్ అండ్ 1 గర్లా? 8 బాయ్స్ అండ్ 1 గర్ల్. ఎందుకంటే రిమైనింగ్ 2 గర్ల్స్ ఆల్రెడీ కమిటీలో ఉన్నారు కదా. అంటే ఉండవలసింది 9 మెంబర్స్లోంచే 9C3. ఇందాక మీరు రాసిన ఆన్సర్ కూడా అదేనా? సో ఎస్, మీకు ఫార్ములా రాకపోయినా మీరు ఈ మెథడ్లో ఆన్సర్ పిక్ చేసుకోవచ్చు. Now next question I have taken here is leap year non-leap year concept. So let me show you the MCQ first. The probability that a leap year consists of 52 Sundays and 53 Mondays. Guys, not only this question, I'll teach you many questions that are related to leap year. First of all, tell me, a leap year consists of how many days? 366 days. 366 days అంటే ఎన్ని ఫుల్ వీక్స్ వస్తాయి? 52 ఫుల్ వీక్స్ వచ్చేసి ఇంకా 2 days ఎక్స్ట్రా మిగులుతాయి. యాజ్ పర్ ద క్యాలెండర్ లాంగ్వేజ్ యూ కెన్ కాల్ దీస్ 2 days యాజ్ ఆడ్ డేస్. వీళ్ళిద్దరిని ఆడ్ డేస్ అంటాం. నౌ ఐల్ టెల్ యూ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, జాగ్రత్త వినండి. నా January 1st సండేతో స్టార్ట్ అయింది. జాగ్రత్త వినండి, January 1st సండేతో స్టార్ట్ అయింది. ఈ వీక్ అయిపోయేసరికి ఏ డే అయిపోతుందో చెప్పండి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. వీక్ అయిపోయేసరికి ఏ డే అయింది? సాటర్డే. మరి నెక్స్ట్ వీక్ అయిపోయినా సాటర్డేనే అవుతుందా? ఆ నెక్స్ట్ వీక్ అయిపోయినా సాటర్డేనే అవుతుందా? అంటే ఇఫ్ యువర్ వీక్ స్టార్టెడ్ ఆఫ్ విత్ సండే, ఇఫ్ యువర్ ఇయర్ స్టార్టెడ్ ఆఫ్ విత్ సండే, 52 ఫుల్ వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ సాటర్డే ఉంటుంది. మరి ఆ నెక్స్ట్ డే ఏమవుతుంది? సండే, ఆ నెక్స్ట్ డే మండే. గాట్ ఇట్ నానా? అంటే ఆ 2 days అయితే ఏమవుతాయి అంటే సండే, మండే, ఇఫ్ యువర్ ఇయర్ స్టార్టెడ్ ఆఫ్ విత్ సండే. లేదు, నా ఇయర్ ఎవరితో స్టార్ట్ అయిందో నాకు తెలియదు కదా. మరి మండేతో స్టార్ట్ అయితే మండే, ట్యూస్డే. గాట్ ఇట్?
ఒకవేళ ట్యూస్డేతో స్టార్ట్ అయితే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే. ఐమ్ టాకింగ్ అబౌట్ దీస్ 2 ఆడ్ డేస్. 52 ఫుల్ వీక్స్ మొత్తం ఉన్నాయి. ఫ్రైడే సాటర్డే సండే, ఇవే కదా నాకున్న పాసిబిలిటీస్. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో చూసుకోండి. 7 పాసిబిలిటీస్ ఉన్నాయి. దీస్ ఆర్ ద పాసిబిలిటీస్ ఫర్ దీస్ 2 days. నా క్వశ్చన్ ఏంటి అంటే ప్రాబబిలిటీ దట్, నేను ఇప్పుడు ఇలా అన్నాను, ఆ లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 53 సండేస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మై క్వశ్చన్. నా క్వశ్చన్ నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. సో నాకు 53 సండేస్ ఉండాలి. అయితే నానా మీరు ఇంత కష్టపడద్దు. ఆల్రెడీ ఎన్ని ఫుల్ వీక్స్ అయిపోయాయి? 52 అంటే 52 సండేస్ ఆర్ ఓవర్. నో, మరి ఎందుకు ఆ 50లో కౌంట్ ఉండాలి? 52 సండేస్ అయిపోయినాయి, ఇంకా నేను ఒక్క సండే గురించే నేను వెతకాలి. సో డోంట్ రైట్ 53 సండేస్ ఎవ్రీ టైమ్. 53లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి, ఎందుకంటే 52 సబ్ట్రాక్ట్ చేసేయండి, ఎందుకంటే 52 ఏ డేస్ అయినా ఉన్నాయి నాతో. సో 1 సండే కావాలి. సో ఇక్కడ నుంచి నాకు రాదు, ఎందుకంటే 52 వీక్స్ అంటే 52 సండేసే వస్తాయి. సో ఈ 1 సండే నేను ఎక్కడి నుంచి వెతుక్కోవాలి అంటే ఐ హ్యావ్ టు సర్చ్ ఫ్రమ్ మై ఆడ్ డేస్. ఈ ఆడ్ డేస్ ఎన్ని డేస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అంటే 7 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 7లో నాకు సండే ఎక్కడెక్కడ దొరుకుతుందో వెతకండి. సండే, మండే, సాటర్డే, సండే. హౌ మెనీ ఆర్ ఫేవరబుల్? 2. గాట్ ఇట్? నౌ పర్ సపోజ్ ఇఫ్ మై క్వశ్చన్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 52 సండేస్. ఎన్ని ఫుల్ వీక్స్ అయిపోయాయి నానా? 52 ఫుల్ వీక్స్ అయిపోయాయి కదా, అంటే ఎన్ని సండేస్ ఆల్రెడీ అయిపోయాయి? 52. అంటే మీకు ఇక సండేనే వద్దు. సో యూ షుడ్ రైట్ 0 సండే. ట్రై టు అండర్స్టాండ్. 52 ఫుల్ వీక్స్లో 52 సండేస్ వచ్చేసాయి. పొరపాటుని ఇక్కడ ఒక సండే వస్తే అది 53rd సండే అయిపోతుంది. బట్ ఐ నీడ్ టు గెట్ ఓన్లీ 52 సండేస్. సో ఐ డోంట్ వాంట్ ఎనీ సండే. సండే లేకుండా ఉన్న పాసిబిలిటీస్ ఎన్నో కౌంట్ చేయండి. 5 అవుట్ ఆఫ్ ఎ టోటల్ ఆఫ్ 7. మరి నేను ఇలా అన్నాను, probability of getting 53. What is my question? 52 Sundays and 53 Mondays. 52 Sundays and 53 Mondays. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను 52 ఫుల్ వీక్స్ అయిపోయాయి కాబట్టి 52 సండేస్ అయిపోయాయి. ఐ డోంట్ వాంట్ ఎనీ సండే. నాకు సండే వద్దు. అండ్ ఐ నీడ్ 1 మండే. ఎందుకు 1 మండే రాశాను? నాకు 52 ఫుల్ వీక్స్లో ఓన్లీ 52 మండేస్ అయ్యాయి. So now, from the remaining possibilities of these 2 days, I have to search for a Monday, but not a Sunday. Monday undali, Sunday undakudu. Is it possible? No, not possible. Yes, who is possible? This is the only possibility. How many are favorable? 1 out of a total of 7. So, ఎప్పుడైనా ఈ రిలేటెడ్ MCQs వచ్చినప్పుడు ముందు ఇచ్చిన క్వశ్చన్ లోంచి 52 సబ్ట్రాక్ట్ చేయండి, చేసి మిగతాది చేయండి. ఓకేనా? Now, let me show you the next MCQ. What is the probability that 4 children selected at random would have different birthdays in a year? ఇక్కడ నేను ఈ క్వశ్చనే కాదు, డైస్లో కూడా మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. When 3 dice are rolled, what is the probability of getting same number on 3 dice? Different number on 3 dice. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మీరు ఏం చేస్తారంటే సేమ్ నెంబర్ అంటే మీరు మేడం 1 1 1 2 2 2 3 3 3 4 4 ఇలా రాస్తారు. కానీ లెట్ మీ టీచ్ యూ ద ఒరిజినల్ కాన్సెప్ట్. 3 డైస్ రోల్ చేస్తే 6 క్యూబ్ రాసేశారు, 216 అయిపోయింది కదా. నౌ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సేమ్ నంబర్ ఆన్ 3 డైస్? ముందు సేమ్ నంబర్ గురించి మాట్లాడతాను, తర్వాత డిఫరెంట్ నంబర్. నానా సేమ్ నంబర్ అంటే అర్థం చేసుకోండి, ఫస్ట్ డైస్ మీద ఏ నంబర్ వచ్చిందో ఆన్ ద సెకండ్ అండ్ ద థర్డ్ డైస్ ఆల్సో యూ షుడ్ గెట్ ద సేమ్ నంబర్. అంటే ఇక్కడ ఫస్ట్ డై ఎప్పుడు ఇండిపెండెంట్. సో ఫస్ట్ డైస్ మీద ఉన్న 6 నంబర్స్లోంచి ఎవడొచ్చినా నాకు ప్రాబ్లం లేదు. సో అవుట్ ఆఫ్ 6 I have to pick 1. Let it be number 1. Then tell me which number need to come on the second dice. ఆ ఒక్కటే రావాలి సేమ్ నంబర్. అంటే ఫస్ట్ డైస్ మీద వచ్చిన నంబరే సెకండ్ డైస్ మీద, అదే నంబర్ థర్డ్ డైస్ మీద. గాట్ ఇట్? సో 6C1 into 1C1 into 1. సో విచ్ ఇస్ 6 by 6 క్యూబ్ అంటే 1/36 వస్తుంది సేమ్ నంబర్ అయితే. నా ఇప్పుడు నాకు ట్రై చేయండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ డిఫరెంట్ నంబర్ ఆన్ ఆల్ ద 3 డైస్? ముగ్గురు డైస్ మీద డిఫరెంట్ నంబర్ రావాలి అంటే ఫస్ట్ డైస్ మీద వచ్చిన నంబర్ సెకండ్ డైస్ మీద రాకూడదు, సెకండ్ డైస్ మీద వచ్చిన నంబర్ థర్డ్ డైస్ మీద రాకూడదు. టెల్ మీ 6C1 మీనింగ్ చెప్పండి. అవుట్ ఆఫ్ ద నంబర్స్ 1 2 3 4 5 6 1 నంబర్ కేమ్ టు ద ఫస్ట్ డై. లెట్ ఇట్ బి 6. ఊరికే నా అండర్స్టాండింగ్. నాకు ఇప్పుడు నా సెకండ్ డైస్కి హౌ మెనీ నంబర్స్ ఆర్ అవైలబుల్? 5. అవుట్ ఆఫ్ 5 ఐ విల్ పిక్ 1
సో లెట్ హిమ్ బి నెంబర్ 3. డిఫరెంట్ నెంబర్ అన్నారు కదా, మరి 3 కూడా నాట్ అలౌడ్ కదా. 4c1 గాట్ ఇట్ బై 6³ ఇది డిఫరెంట్ నెంబర్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే 4 చిల్డ్రన్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ వుడ్ హ్యావ్ డిఫరెంట్ బర్త్డేస్. ప్రతి ఒక్కడికి కూడా టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎవరికైనా కూడా 1 ఇయర్లో ఎన్ని ఉంటాయి అంటే 365. ఎందుకంటే మనకేం చెప్పకపోతే విల్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆల్ లీప్ ఇయర్. టెల్ మీ డిఫరెంట్ అన్నారు కదా, ఎవడు ఇండిపెండెంట్ ఫస్ట్ చైల్డ్ వాడికి ఎన్ని డేస్ పాసిబిలిటీ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. వాడి బర్త్డే January 1st అనుకోండి ఊరికి. సో the second child should not be having January 1st as his birthday. So for the second child, how many days are possible? 364. For the third child, వీళ్ళిద్దరి బర్త్డేస్ మ్యాచ్ అవ్వకూడదు కదా, 363. For the fourth child, 362. So this one got cancelled now. So your answer is 364 into 363 into 362 by 365 whole cube. Got it, guys? So that's what you need to understand. Now let me show you the next MCQ. 2 digits are selected at random from the digits 1 to 9. Nana first అయితే n of s రాసేయండి. మీకు సొల్యూషన్ వచ్చా కాదా కాదు ముందైతే సెలెక్ట్ చేయండి. 2 digits are selected at random from the digits 1 to 9. ఉన్న 9 digits లోంచి ఎవరినో 2 digits సెలెక్ట్ చేశారన్నారు 9c2. టేక్ యూ క్యాల్కులేటర్ అండ్ క్యాల్కులేట్ వాట్ ఈస్ 9c2. 9 into 8 by 2 ఫ్యాక్టోరియలే కదా, 36. తీసి పక్కన పడేయండి. ద ప్రాబబిలిటీ దాట్ దేర్ సమ్ ఈజ్ ఈవెన్. వాళ్ళిద్దరి సమ్ ఈవెన్ అవ్వాలి. నానా 2 digits సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ అంటే 2 digits ఒక్కదాని తర్వాత ఒకటి అని కాదు, 2 అట్ ఏ టైం తీశారు. సో రిపిటీషన్ నాట్ పాసిబుల్. ఫస్ట్ అది అండర్స్టాండ్ చేసుకోండి. వాళ్ళిద్దరి సమ్ ఈవెన్ అవ్వాలి అంటున్నారు. నానా 1 to 9 నంబర్స్లో ఈవెన్ నంబర్స్ ఎన్ని, ఆడ్ నంబర్స్ ఎన్నో లెస్ చేసుకోండి. ఆడ్ నెంబర్స్ 5 ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ 4 ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసిన 2 నంబర్స్ ఆడ్ అనుకోండి, వాళ్ళిద్దరి సమ్ ఏమవుతుంది? ఈవెన్ అవుతుందా? ఎస్, ఇట్ మీన్స్ వెన్ both the numbers are odd you will get even sum, or when both the numbers are even also you will get even sum. But if one is even and the other one is odd, you can't get the even sum, no? Yes sir. Or అంటే నేను మీకు ఏం చెప్పాను, నాట్ అడిషన్, యూనియన్. సో ఇది యూనియన్, P of A యూనియన్ B లా ఉంది. P of A plus P of B minus P of A intersection B. P of A 2 odd numbers. ఎన్ని odd numbers ఉన్నాయి మీతో? 5. Out of 5 I need 2. 5C2 ప్లస్ ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉన్నాయి మీతో? 4. 4 లోంచి 2 మైనస్ A ఇంటర్సెక్షన్ B అంటే మీనింగ్ చెప్తాను వినండి. 2 odd numbers and 2 ఈవెన్ నంబర్స్ అంటే మొత్తం ఎన్ని నంబర్స్ కావాలి? 4. కానీ మీరు ఎన్ని సెలెక్ట్ చేశారు మా? 2. How do you get 4 if you select 2 only? సో ఇంటర్సెక్షన్ ఇంపాసిబుల్. ఇలా కొంతమంది ఇచ్చేస్తారు. లేకపోతే మీరు సెలెక్ట్ చేసిన 2 నెంబర్స్ ఏమవ్వాలి అంటే బోత్ ఆర్ ఈవెన్, బోత్ ఆర్ ఆడ్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ 2 numbers which are even and odd at a time? Not at all possible. So that is an impossible event. So its probability is 0. So calculate 5C2. 5C2 అంటే 5 into 4 by 2 10. 4C2 అంటే 4 into 3 by 2 6. So 10 plus 6 16. 16 by 36. 4 table పోతుంది కదా, 4 4s 4 9s and your answer is 4 by 9. So try to understand guys. It's not that మీరేదో చేస్తున్నారు అంటే చేయడం కాదు. So you have to understand. So or అని వస్తే యూనియన్ కంపల్సరీ వేయాలి. సమ్ టైమ్స్ యూ విల్ కమ్ అప్ విత్ ఇంటర్సెక్షన్, అప్పుడు మీరు ప్లస్ వేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది కదా. సో డే 1 ఫస్ట్ MCQ నుంచి ఆర్ వచ్చింది అంటే ఇంటర్సెక్షన్ యూనియన్ సింబల్ వేసి P of A యూనియన్ B ఫార్ములా అలవాటు చేసుకోండి. నెక్స్ట్, ఇఫ్ ఎ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. సో ఎన్ని కార్డ్స్ డ్రా చేశారు? ఏ కార్డ్. ఏ కార్డ్ అనగానే N of S ఎంత రాయాలి? 52C1. అన్డౌటెడ్లీ 52C1. What is the chance that of getting a spade or an ace? Spade or ace. Or అంటే మీకు చెప్పాను కదా యూనియన్ రాయమని. P of A యూనియన్ B ఫార్ములా P of A ప్రాబిలిటీ ఆఫ్ స్పేడ్. ఏ స్పేడ్ 13 స్పేడ్స్ ఉంటాయి కదా, 1 కార్డ్ ప్లస్ ఏస్ 4C1. సో నాన్న ఒక కార్డే మీరు డ్రా చేసింది. నౌ ఎస్ ఇంటర్సెక్షన్ ఏ, జాగ్రత్త వినండి. ఐ నీడ్ 1 కార్డ్. అదేం అవ్వాలి అంటే స్పేడ్ అవ్వాలి అండ్ ఏస్ అవ్వాలి. స్పేడ్స్లో ఏసెస్ ఉంటాయా? ఎస్, దేర్ ఇస్ 1 కార్డ్. ఇంటర్సెక్షన్ ఉంది. సో ట్రై టు అండర్స్టాండ్. సో 1C1 nana, for your better understanding I'll write. So there are 52 cards, out of which 26 are red, 26 are black. Out of 26 are black,
13 are spades and 13s are clubs. So out of these 13 spade cards, I'll write the numbers. Ace, 2 to 10 number cards, king, queen, jack. So ఇవి ఉన్నాయి. ఒక స్పేడ్ కార్డ్ కావాలి అంటే యూ హ్యావ్ రిటర్న్ 13 C1. ఏస్ కార్డ్ కావాలి అంటే ఎవ్రీవేర్ ఇన్ ద రెడ్ కార్డ్ ఆల్సో యూ విల్ బి హ్యావింగ్ సో 13 డైమండ్స్ అండ్ 13 హార్ట్స్. సో ప్రతి చోట మీకు ఒక ఏస్ కార్డ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఏస్ కార్డ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఏస్ కార్డ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఏస్. సో హౌ మెనీ ఏస్ కార్డ్స్ ఆర్ దేర్? 4 ఏస్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి యు ఆర్ రైటింగ్ 4C1. మరి ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? యూ నీడ్ టు గెట్ వన్ కార్డ్ which is both spade and ace. Spade lo ace card untunda? Yes, there's an ace card from spade. So intersection undi kabatti you have to write -1 and then your answer is going to be 13 plus 4 minus 1. 13 plus 4 is 17. 17 minus 1 is 16. 16 by 52. 4 4s, 4 13s and your answer is 4 by 13. Got it, guys? Next. A card is drawn from a pack of playing cards at random. What is that? The card drawn, what is the probability that the card drawn is neither a king nor a heart? Nana, ఇక్కడ నేను ఈ ఎంసీక్యూని 2 మెథడ్స్లో మీకు టీచ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే అసలు ఇది నైదర్ నారు ఐదర్ ఆరు ఇవేమి తెలియని వాళ్ళ కోసం 26 రెడ్, 26 బ్లాక్, 13 హార్ట్స్, 13 డైమండ్స్, 13 spades, 13 clubs. Ace, 2 to 10, king, queen, jack. Again ace, 2 to 10, king, queen, jack. Ace, 2 to 10, king, queen, jack. Ace, 2 to 10, again king, queen, jack. Now try to understand neither a heart nor a king. సో మీకు అసలు కింగ్ కార్డ్స్ వద్దంటున్నారు, హార్ట్ కార్డ్స్ వద్దంటున్నారు. నాన్న ఎప్పుడైతే మీరు హార్ట్ వద్దన్నారో దట్ హార్ట్స్ క్లాసిఫికేషన్ అర్థమైందా? నైదర్ హార్ట్, అసలు హార్ట్ వద్దు, నార్ అ కింగ్, కింగ్ కూడా వద్దు అంటున్నారు. లెట్ మీ అవాయిడ్ కింగ్ ఎవ్రీవేర్. సో యాక్చువల్లీ ఇవి 13 కదా, 13లో ఒక కింగ్ తీసేస్తే ఎన్ని కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ 12, ఇక్కడ 12, ఇక్కడ 12. We are done. How many are favorable? 12 3s are 36 are favorable out of a total of 52 and your answer is there you go. 36 by 52. 4 9s are 36, 4 13s are 52. Your answer is 9 by 13. దీనికి ఎంత మాత్రం ఐదర్ ఆర్ నాలెడ్జ్ కూడా అక్కర్లేదు. నా ఐదర్ హార్ట్, హార్ట్ కార్డ్ వద్దు తీసేయండి. నార్ అ కింగ్, కింగ్స్ తీసేయండి. కింగ్స్ తీసేస్తే డైమండ్స్లో 12 ఉంటాయి, స్పేడ్స్లో 12 ఉంటాయి, క్లబ్స్లో 12 ఉంటాయి. అసలు హార్ట్ కార్డ్స్ అక్కర్లేదు. యూ కెన్ అవాయిడ్ హార్ట్ కార్డ్స్. సో హౌ మెనీ ఆర్ ఫేవరబుల్? 36. యాజ్ సింపుల్ యాజ్ దట్. నో, అది జనరల్ అంటే ఒక లేమ్యాన్ సాల్వ్ చేసిన ఇలాంటి ఎంసీక్యూ సాల్వ్ చేయొచ్చు. లేదు ఆపోజిట్ వర్డ్ మెథడ్ అంటే ఏమని చెప్తారు? 1 మైనస్ ఐదర్ ఎ హార్ట్ ఆర్ ఎ కింగ్. ఆర్ అంటే నేను యూనియన్ పెట్టమన్నాను కదా. సో 1 మైనస్ ఒక కార్డే కాబట్టి 52 పెడుతున్నాం. ప్రాబిలిటీ ఆఫ్ హార్ట్స్ ఎన్ని ఉంటాయి? 13C1. కింగ్స్ ఎన్ని ఉంటాయి? 4C1. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. గెటింగ్ ఏ హార్ట్ కార్డ్ అండ్ కింగ్ కార్డ్ అంటే ఆ కింగ్ ఫ్రమ్ హార్ట్ ఉంటుందా? Yes, we recently discussed 1C1. 13 plus 4, 17. 17 minus 1, 16. 1 minus 16 by 52, which is nothing but 36 by 52. You got the same answer. No, what is that point of writing everything, guys? So, చూసారా? ఈజీ టాస్క్. అడిషన్ థీరంలో ఏ క్వశ్చన్ అయినా మీరు ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సింపుల్గా నంబర్స్ మీద కమాండ్ ఉంటే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నౌ లుక్ ఎట్ 63. A number is selected at random from the first 1000 natural numbers. నాకు ఏది ఏమైనా నేను డినామినేటర్ ఫస్ట్ రాసి తీరుతాను. 1000 నంబర్స్లోంచి నేను ఒక నంబర్ సెలెక్ట్ చేశాను. సో ఐల్ బి రైటింగ్ 1000C1. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ వుడ్ బి ఎ మల్టిపుల్ ఆఫ్ 5 or 9? ఇప్పుడే చెప్పాను 5 or అంటే యూనియన్ కదా 9. So you have to search for the multiples of 5 union 9. A union B అంటే n of A, P of A plus P of B minus P of A intersection B కదా. So P of A అంటే ఏంటి? Out of 1000 numbers, how many are multiples of 5? Simple logic.
1000/5 వేయండి. 1000 డివైడెడ్ బై 5 ఎంత వచ్చింది మీకు? 200. మీకు 200.5 వచ్చిన ఇంటీజర్ పార్ట్ వరకే వేయండి. సో you're done with identifying the multiples of 5. Now if I want to identify the multiples of 9, 1000 divided by 9 is what you can do, and your answer is 111.11. Take the integer part, which is 111, minus I have to talk about 5 intersection 9. చాలా మంది 5 intersection 9 అంటే ఏం చెప్తారు అంటే 5 into 9 చెప్తారు. కాదు నాన్న, ఇట్ ఈస్ ద LCM of 5 9. మేడం LCM of 5 9 అయినా 5 into 9 అయినా ఒకటే కదా మేడం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఇఫ్ వీ రైట్ 5 into 9? దట్స్ ఓకే మా. 7 11, you'll write 7 into 11. But if I come across 8 6, what is the LCM of 8 6? It's 24, it's not 48. అంటే మీకు క్రో ప్రైమ్ నెంబర్స్ 5 9కి ఇద్దరికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి మీరు 5 into 9 రాసినా LCM of 5 9 రాసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ద పేపర్ కాంప్లికేటెడ్, హీల్ గివ్ యూ డివిజిబుల్ బై 4 or 6. 4 రాస్తారు, 6 రాస్తారు, తర్వాత 4 and 6 అంటే 4 into 6 24. బట్ వాట్ ఈస్ ద LCM of 4 and 6? It's 12. అందుకని యూ కీప్ ఆన్ రైటింగ్ LCM. ఇంటర్సెక్షన్ అంటే LCM మల్టిపుల్. LCM of 5 9 ఎంత అంటే 45. సో నౌ 1000/45 వేయండి. వాట్ ఈస్ 1000/45? 22.2 bar. You can write 22. Got it guys? So now you can do that now. 200 plus 111 minus 22 by 1000, and your answer is 0.289. So has given you as 0.289 or 0.29, 0.29. Got it? So that is what addition theorem. Now coming into conditional theorem, then a conditional theorem అనే ఒక క్వశ్చన్ కండిషనల్ థీరమ్కి ఎలా రిలేటెడ్? అడిషన్ థీరం అంటే ఆర్ ఉంటుంది, మల్టిప్లికేషన్ థీరం అంటే అండ్ ఉంటుంది. మరి కండిషనల్ థీరం అంటే ఏముంటుంది మేడం? సింపుల్ నానా, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దాట్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నోన్ దాట్ ఆర్ ఇఫ్, ఈ వర్డ్స్ ఎక్కడ కనిపించిన ఇఫ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దాట్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నోన్ దట్, ఇలాంటివి ఏమున్నా అవి కండిషనల్ ప్రాబబిలిటీ రిలేటెడ్ MCQసే. అలాంటి క్వశ్చన్స్ మీరు కేర్ఫుల్గా సాల్వ్ చేయండి. ఈ వర్డ్స్ కనిపిస్తే అది కండిషనల్ ప్రాబబిలిటీ. అలాంటి క్వశ్చన్స్కి ఐల్ గివ్ యూ అ సింపుల్ షార్ట్ కట్. సో గైస్ లుక్ ఎట్ 68. A pair of dice is thrown together and the sum of the points on the two dice is noted to be 10. So what is given to you? వాడు ముందే చెప్పేశాడు సమ్ ఎంత అంటే 10 అని. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ వన్ ఆఫ్ ద టూ డైస్ హ్యాస్ షోన్ ఎ 0.4? అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ టోల్డ్ దట్ both the dice, if you add the numbers on both the dice, it will show 10. అలా మీకు క్వశ్చన్ ముందే ఏదైనా ఒక క్రైటీరియా ఇచ్చేస్తే, డోంట్ టేక్ A after B ఫార్ములా ఆర్ B after A ఫార్ములా అండ్ ఆల్, ఏం అక్కర్లేదు. ముందు మీకు ఇచ్చిన కండిషన్ వాట్ ఈస్ గివెన్ టు యూ? ఇట్ ఈస్ గివెన్ దట్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ ఆన్ ద టూ డైస్ ఇస్ 10. అదే మీ శాంపిల్ స్పేస్గా మీరు ట్రీట్ చేయండి. ఏంటి శాంపిల్ స్పేస్ అంటే ఫస్ట్ కంప్లీట్ అయిన కండిషన్. ఏంటి ఆ కంప్లీట్ అయిన కండిషన్? సమ్ ఆఫ్ ద 2 points 10. సో ఏంటి ఆ కేసెస్? 6 4, 4 6, 5 5. ఇంతకు మించి ఏమైనా వస్తాయా? నో. మీరు మీ శాంపిల్ స్పేస్ 36 వదిలేసేయండి. So this is your sample space that you need to take. What is the probability that one of the two dice has shown a 0.4? రెండు డైస్లో ఏదో ఒక డైస్ మీద 4 ఉండాలి. What are the favorable cases? 6 4 and 4 6. So 2 are favorable out of a total of 3. దీనికోసం మరీ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఏం అక్కర్లేదు. ఇఫ్ యూ ఆర్ గివెన్ విత్ వన్ కండిషన్, నాకు ముందే తెలుసు వాళ్ళ సమ్ 10 అని, నాకు ముందే తెలుసు ఈవెన్ నంబర్ వచ్చింది అని, ఇలాంటివి ఏమి ఇచ్చినా మీరు ఇలాగే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, look at this question. A family consists of 2 children. 2 children ఉన్న ఫ్యామిలీలో శాంపుల్ స్పేస్ రాస్తే both are girls, both are boys, one child is a girl, other child is a boy. Let's try to understand. This is different from this one. ఎందుకంటే ఇక్కడ elder one is a girl and younger one is a boy. ఇక్కడ elder one is a boy and younger one is a girl. Try to understand. ఇవి రెండు డిఫరెంట్. మేడం బాయ్ గర్ల్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంతే కదా? నో. Here the elder one is a girl and the younger one is a boy. Here the elder one is a boy and younger one is a girl. So family lo iddar children unnaru. Probability that both the children are girls. Now guys, you can note this point. If it is given that munde meeke emani ichadu, one child is a girl,
ఒక చైల్డ్ అయితే కన్ఫర్మ్గా గర్ల్, అదర్ చైల్డ్ సంగతి నాకు తెలియదు. సో మినిమం ఒక చైల్డ్ అయినా గర్ల్ ఉండాలి. ఇది మీ శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్లో ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ బోత్ ఆర్ గర్ల్స్? బోత్ గర్ల్స్ ఉన్న కేసెస్ ఎన్ని ఉన్నాయి? 1 కేస్ అవుట్ ఆఫ్ ఎ టోటల్ ఆఫ్ 3. అంతే. నౌ ఐ విల్ షో యు ద నెక్స్ట్ MCQ. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 20 మేల్ అండ్ 15 ఫీమేల్. నాన్న చూడండి, 20 మేల్ 15 ఫీమేల్ అన్నారు. సో నెక్స్ట్ లైన్ ఏమన్నారు? 12 మేల్ అండ్ 8 ఫీమేల్ ఆర్ సర్వీస్ హోల్డర్స్. అంటే వీళ్ళు అదర్స్ అని రాద్దామా? 8 others, దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ లైన్? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అ పర్సన్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద గ్రూప్ ఈజ్ అ సర్వీస్ హోల్డర్? ఏంటి వర్డ్ కనిపించట్లేదు నాకు? గివెన్ దాట్ అంటే అర్థం కండిషనల్ ప్రాబిలిటీ. ఏమని ఇచ్చాడు? ద సెలెక్టెడ్ పర్సన్ ఈజ్ అ మేల్. సో సెలెక్టెడ్ పర్సన్ ఎవడంట? మేల్. అంటే మీ శాంపిల్ స్పేస్ ఓన్లీ మేలే, మీకు అసలు ఫీమేల్తో పనే లేదు. సో మీ శాంపిల్ స్పేస్లో ఎంతమంది ఉన్నారు? 20. అదే మీ శాంపిల్ స్పేస్. నాకు ఇప్పుడు ఏం కావాలి? ప్రాబబిలిటీ దట్ ద సెలెక్టెడ్ పర్సన్ ఈజ్ అ సర్వీస్ హోల్డర్. సర్వీస్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు? 12 out of 20. 4 3s 4 5s దట్ యూ కెన్ నోట్. 3/5 అంటే 0.6 వస్తుంది. సో ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ యూ కమ్ అక్రాస్, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నోన్ దట్ ఆర్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎ క్వశ్చన్ ఇన్ విచ్ సమ్ ఇన్ఫర్మేషన్ is already provided to you, then you have to understand that it is a question related to conditional probability. అలాంటి కేసెస్లో ముందు ఏ కండిషన్ అయితే అయిపోయిందో దాన్ని శాంపిల్ స్పేస్ కింద ట్రీట్ చేయండి. దట్ ఈస్ వాట్ అబౌట్ కండిషనల్ ప్రాబిలిటీ. నౌ కమింగ్ ఇన్ టు మల్టిప్లికేషన్ థీరం, లెట్స్ సీ ద MCQ. There are 2 boxes containing 5 white and 6 blue balls, as you all know. సో ముందైతే మనం క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోకపోయినా ముందైతే డబ్బా కొట్టేద్దాం. 5 white and 6 blue balls. And the next line, 3 white and 7 blue balls. So sorry guys, 3 white and 7 blue. These are my 2 boxes. Okay Nana, from here onwards you try to write down the event. If one of the boxes is selected at random and a ball is drawn from it, then the probability that the ball is blue. Let me read out the question one more time. If one of the boxes is selected at random, stop there and you have to ask yourself, one of the boxes is selected at random annar kada, then question yourself, which box is that? Tell me your answer. Either box 1 or box 2. Okay na? ఇప్పుడు బాక్స్ 1 దగ్గర వెయిట్ చేద్దాం మనం. వన్ ఆఫ్ ద బాక్సెస్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ అన్న వెంటనే ఏ వర్డ్ ఉంది? అండ్. అండ్ అంటే ఏ సింబల్ అని చెప్పాను మీకు? ఇంటర్సెక్షన్. ఆర్ అంటే యూనియన్, అండ్ అంటే ఇంటర్సెక్షన్. ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఇట్, దెన్ ద ప్రాబిలిటీ దట్ ద బాల్ ఈజ్ బ్లూ. అది ఏ కలర్ బాల్ అవ్వాలి అంటే బ్లూ కలర్ బాల్. ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఇస్ హౌ యూ విల్ రైట్ ఈవెంట్స్. సో ఇప్పుడు P of E అంటే P of A ప్లస్ P of B కాదు. ఆర్ అంటే ఏమని చెప్పాను నేను మీతో? యూనియన్ కదా. P of A ప్లస్ P of B మైనస్ P of A ఇంటర్సెక్షన్ B. ప్రతిసారి మీరు ఇలా రాసుకుంటేనే దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ అడిషన్ థీరం. సమ్ టైమ్స్ అన్నోయింగ్లీ ఇంటర్సెక్షన్స్ వస్తాయి, అప్పుడు మీరు అవాయిడ్ చేయలేరు. నౌ ఐ విల్ టెల్ యూ దిస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? సెలెక్టింగ్ ఫస్ట్ బాక్స్ అండ్ సెకండ్ బాక్స్. టెల్ మీ యువర్ క్వశ్చన్, హౌ మెనీ బాక్సెస్ ఆర్ సెలెక్టెడ్? ఒకటి కదా. అది ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ రెండు ఎట్లవుతాయి? అవ్వవు కదా. అంటే ఇంటర్సెక్షన్ ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి దాని ఆన్సర్ 0. మీరు రాసి దాని ఆన్సర్ 0 అని అండర్స్టాండ్ చేసుకోండి. నౌ మూవింగ్ ఆన్ టు దిస్ పార్ట్. నాన్న జాగ్రత్తగా వినండి. దిస్ ఇస్ సచ్ అన్ ఈజీ టాస్క్ టు డూ. సెలెక్టింగ్ B1. ఫస్ట్ బాక్స్ ఎన్ని బాక్స్లు ఉన్నాయి? 2 బాక్స్లు. ఫస్ట్ బాక్స్ సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ 1/2. అండ్ అంటే ఇంటర్సెక్షన్ అంటే మల్టిప్లికేషన్ చెప్పాను కదా. నౌ ఐ విల్ టెల్ యూ ద మీనింగ్. సెలెక్టింగ్ ఎ బ్లూ బాల్ ఫ్రమ్ విచ్ బాక్స్? ఫస్ట్ బాక్స్. అండర్స్టాండ్ చేసుకోండి. సెలెక్టింగ్ విచ్ బాల్? బ్లూ బాల్ ఫ్రమ్ బాక్స్ 1. Tell me the probability of selecting blue ball. 6 out of a ball total of 11. Understand? Now B2. Second box select cheyadaniki probability 1/2. Selecting blue ball from second box. What is the probability of selecting blue ball from second box? 7/10. That's how you can proceed. You can go for multiplication and LCM. You will get the answer. So ikkada answer gaadu criteria. Writing down the event. Now next MCQ. A problem in statistics is given to 3 students A, B, C. So before getting started for these kind of MCQs, I'll just try to understand
ద ఎంసీక్యూ. సో సొల్యూషన్ కాదు, నేనేం చేస్తున్నానంటే అసలు క్వశ్చన్ మీనింగ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో నేనే మీకు ఎంసీక్యూ ఇచ్చాను, సాల్వ్ చేయమని. టెల్ మీ, ఇఫ్ యూ గెట్ ద సొల్యూషన్ మీన్స్ డస్ ఇట్ ఇంప్లైస్ యువర్ ఫ్రెండ్ నీడ్స్ టు గెట్ ద సొల్యూషన్? రూల్ ఉందా? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యాపబిలిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆర్ డిపెండెంట్? ఇండిపెండెంట్ కదా, మీన్స్ ఏబిసి ఆర్ ఇండిపెండెంట్ కదా. సో వాట్ ఫస్ట్ ఐ నీడ్ టు రైట్ అంటే ఏబిసి, ద 3 students ఆర్ independent and their chances of solving 1/3, 1/4, 1/5 రాసి పెట్టుకోండి. సో what is P of A complement if I asked? 1 minus 1/3 కదా. సో 1 minus 1/3 అంటే ఏం రాస్తారు? 2/3. టెల్ మీ వాట్ ఇస్ P of B complement? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కాంప్లిమెంట్ కూడా రాసుకోండి. అండ్ C complement 4/5. Now the question is, find the probability that it is solved by exactly 1. ఎవడో ఒక్కడే సాల్వ్ చేయాలి, ఎవడో ఒక్కడు. ఐదర్ ఏ ఆర్ బి ఆర్ సి. కానీ ఇట్ డజంట్ మీన్స్ దట్ ఏ ఓన్లీ సాల్వ్ ద ప్రాబ్లం. మీరు ఏ రాస్తే ఏ సాల్వ్ చేశాడని, బీసీ సాల్వ్ చేయలేదని కాదు. కానీ ఒక్కడే సాల్వ్ చేయాలి కాబట్టి ఐ హ్యావ్ టు రైట్ బి సాల్వ్ చేయొద్దు అండ్ సి సాల్వ్ చేయొద్దు. గాట్ ఇట్? నౌ బి సాల్వ్ చేస్తే ఎవరెవరు వద్దు? ఏ వద్దు, సి వద్దు. సి సాల్వ్ చేస్తే ఎవరు వద్దు? ఏ వద్దు, బి వద్దు. నౌ ఆర్ వస్తే యూనియన్ కదా, ప్లస్ రాయొద్దు. నౌ పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ప్లస్ పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి అయింది. ఇప్పుడు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రాస్తున్నాను చూడండి. ఇది ఏ, బి అంటే బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్. వాట్ ఈస్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి? ఎంటీ సెట్ కదా, ఎంటీ సెట్ ఇంటర్సెక్షన్ ఎవ్రీబడి ఎంటీ సెట్. సో అంటే యూ షుడ్ అండర్స్టాండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంటీ, బి ఇంటర్సెక్షన్ సి ఎంటీ, సి ఇంటర్సెక్షన్ ఏ ఎంటీ, ఇవన్నీ ఎంటీ కాబట్టి యూ నీడ్ నాట్ రైట్. నా ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కదా, ప్రాబిలిటీస్ అంటే మల్టిప్లై చేయాలి కదా. 1/3, బి కాంప్లిమెంట్ అంటే 3/4, సి కాంప్లిమెంట్ అంటే 4/5. బి 1/4, A complement 2/3, C complement 4/5. C probability 1/5, A complement 2/3, B complement 3/5. Got it guys? So ఇవి అన్ని యాడ్ చేస్తే యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. సో ఆన్సర్ ఆబ్వియస్గా వస్తుంది. ఇక్కడ మీ ప్రాబ్లం అంతా ఏంటి అంటే హౌ టు అండర్స్టాండ్ వెదర్ క్వశ్చన్ ఈస్ రిలేటెడ్ టు ఇండిపెండెన్సీ ఆర్ డిపెండెన్సీ. నౌ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ద నెక్స్ట్ MCQ. If a brother and sister applied for how many vacancies guys? 2 vacancies of the same post. Recently I told you. So ఇప్పుడు బ్రదర్ అసిస్టెంట్ మేనేజర్, సిస్టర్ మేనేజర్, రివర్స్ రూల్. బ్రదర్ మేనేజర్, సిస్టర్ అసిస్టెంట్ మేనేజర్ రెండు వేరు. కానీ ఇక్కడ దే బోత్ ఆర్ అప్లైడ్ ఫర్ సేమ్ పోస్ట్ అండ్ దట్ టు నాట్ 1 వేకెన్సీ ఇస్ దర్. ఒక వేకెన్సీ ఉంటే బ్రదర్కి సిస్టర్కి రాదు, కానీ ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో the performance is completely independent. So it means brother and sister getting job or not is completely getting a job or not getting a job are independent. Probability of brother is 1/7 and sister is 1/5. So let me write brother selection is 1/7, sister selection is 1/5. Before getting started I'll just write brother and sister are always independent. Got it? Now probability that both will select, only one will select, none will select, both will select means both brother and sister. Only one ante evaru nana? Either brother or sister. If brother got selected, sister should not be selected. If sister got selected, brother should not be selected. None will be selected ante brother should not be selected, sister should not be selected. Got it? So independent events annar kada, P of B into P of S ఇది మీరు చేస్తారు. నేను ఆర్ ఇస్తే ఏం చేయాలి? యూనియన్ కదా. P of A అంటే బ్రదర్ ఇంటర్సెక్షన్ సిస్టర్ కాంప్లిమెంట్, బ్రదర్ సిస్టర్ కాంప్లిమెంట్ 4/5. P of సిస్టర్ ఇంటర్సెక్షన్ బ్రదర్ కాంప్లిమెంట్. ఇంతవరకు ఓకే. ఇంటర్సెక్షన్ చూడండి నాన్న, B ఇంటర్సెక్షన్ S కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ S ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్. వాట్ ఈస్ S ఇంటర్సెక్షన్ S కాంప్లిమెంట్? ఎంటీ సెట్ కదా. ఎంటీ సెట్ ఇంటర్సెక్షన్ ఎవ్రీబడి విల్ బి 0, ప్రాబబిలిటీ 0 అయిపోతుంది. నౌ బ్రదర్ కాంప్లిమెంట్ 6/7, సిస్టర్ కాంప్లిమెంట్ 4/5. సో ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ రైటింగ్ ద ఈవెంట్ రాయడం నేర్చుకోండి. ఇక్కడ మీరు సొల్యూషన్ ఎవరైనా చేస్తారు ఇఫ్ యు నో హౌ టు రైట్ డౌన్ ద ఈవెంట్.
Now, look at 96. This is one of the important models. A speaks 75% of truth. B speaks 80% of truth. Guys, tell me, are A, even if A and B are best friends, talking about a particular statement is completely independent? It is their personal interest, no? So yes, A and B are independent. Firstly, you need to understand. So A speaks truth in what percentage of cases? 75. So P of A equal to 0.75. And like P of B equal to 0.25. A 75% cases లో నిజం చెప్తే B వచ్చేసి 80%, సారీ గైస్, 80% cases లో నిజం చెప్తాడు. ఓకే, what is P of A complement? 0.25. P of B complement 0.2. So in what percentage of cases they both likely to contradict with each other in narrating the same question? అంటే వాళ్ళిద్దరి ఒపీనియన్స్ మిస్ మ్యాచ్ అవ్వాలి. అంటే if A tells the truth, B has to lie, or else if B tells the truth, A has to lie. Got it, guys? So independent events kada, P of A into P of B complement 0.75 into 0.2 plus 0.8 into 0.25. Now intersection గురించి డెఫినెట్లీ మాట్లాడి తీరాలి. A intersection B complement intersection B intersection A complement. ఎంటీ సెట్ అయిపోయిందా? 0. వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే మీ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ అన్ ఈవెంట్. ఈవెంట్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. నౌ నెక్స్ట్ ఎంసీక్యూ ఇస్ బేయిస్ థీరం. మేడం, బేయిస్ థీరం అనే క్వశ్చన్ బేయిస్ థీరం అవునా కాదా మేము అండర్స్టాండ్ చేసుకోలేకపోతే దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ హియర్. సో ఐ టెల్ యూ వెరీ ఈజీ వే. గైస్, నా దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి. 2 రెడ్ కలర్ బాల్స్, 5 వైట్ కలర్ బాల్స్. 5 రెడ్ కలర్ బాల్స్, 6 వైట్ కలర్ బాల్స్. లెట్ మీ నేమ్ ఇట్ as B1, B2. నానా ఈవెంట్ జాగ్రత్త వినండి. I said one of the boxes is selected at random. One of the boxes is selected at random, and then a ball is drawn from it. ఇది నేను చెప్పాను ఇలా. ఒక బాక్స్ సెలెక్ట్ చేసి దాంట్లోంచి ఒక బాల్ డ్రా చేశాను అని. టెల్ మీ ద ఆర్డర్ ఆఫ్ మై ప్రయారిటీ. ఫస్ట్ ఏం సెలెక్ట్ చేశాను? బాక్స్. అంటే ఇద్దరు బాక్సెస్లోంచి ఒక బాక్స్ ఓపెన్ చేసి అండ్ దెన్ ఐ సెలెక్టెడ్ ఎ బాల్. ప్లీజ్ టెల్ మీ, am I able to guess the ball number first or ball color first or bag number first? బ్యాగ్ నెంబరే కదా ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ వచ్చిన దాన్ని డినామినేటర్లో కదా రాయాలి. ఆ తర్వాత కలర్ ఆఫ్ ద బాల్. ఇలా ఆర్డర్లోనే మీకు ఈవెంట్ జరిగితే అది కండిషనల్ ప్రాబబిలిటీ. లెట్ మీ రిపీట్. ఏదైతే మనం చేసామో అదే ఆర్డర్లో మనకి ఈవెంట్ కనిపిస్తే అది కండిషనల్ ప్రాబబిలిటీ. మరి బేస్ థియరం ఎట్లుంటుంది మేడం? క్వైట్ రివర్స్ ఉంటుంది. ఏంటి రివర్స్? If a box is selected at random and then a ball is drawn from it and I came to know that the ball is red. అంటే నాకు ఎవరి కలర్ ఇచ్చేసారు? బాల్ కలర్. Now I have to verify whether the ball came from bag 1 or bag 2. అంటే నా ఆర్డర్లో నాకు సెకండ్ కంప్లీట్ అయింది, ఫస్ట్ ఇచ్చేస్తాడు. అలా ఇస్తే అది కండిషనల్ ప్రాబబిలిటీ కాదు, బేస్ థీరం. నేను ఇప్పుడు నా దగ్గర 2 క్లాసెస్ ఉన్నాయి నాన్న. ఫస్ట్ క్లాస్లో గర్ల్స్ బాయ్స్ ఉన్నారు, సెకండ్ క్లాస్లో గర్ల్స్ బాయ్స్ ఉన్నారు. I chose a class at random and then I selected a student and then I came to know that the selected student is a boy. How do I know that the selected student is a boy or a girl without knowing the class number? ముందు నేను సెలెక్ట్ చేసింది క్లాస్ కదా. సో అంటే if I know the class number first and then student next, that's a conditional probability. రివర్స్ చేస్తే రోల్స్, దాన్ని బేయిస్ థీరం అంటారు. అలాంటి బేయిస్ థీరం రిలేటెడ్ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. నవ్ ఇఫ్ యూ లుక్, an urn contains 2 red and 1 green balls. Other urn contains 2 red and 2 green balls. 2 red, 1 green. 2 red, 1 green. 2 red, 2 green balls. Let me name it as urn 1 and let me name it as urn 2. Now, look at the question. An urn was selected at random and then a ball was drawn from it. It was found to be red. మీకు ముందే ఏమని తెలిసింది? టెల్ మీ ద ఆర్డర్. ఆర్డర్లో అయితే నేను అర్నే సెలెక్ట్ చేశాను, ఆ తర్వాత బాలే సెలెక్ట్ చేశాను. అంటే ఫస్ట్ నాకు అర్న్ కదా ఫస్ట్ తెలియాలి. కానీ ఐ కేమ్ టు నో దట్ ద బాల్ ఈజ్ రెడ్. ముందు కంప్లీట్ అయిన ఈవెంట్ డినామినేటర్లో రాయాలి. దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ హెస్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ఫస్ట్ టర్న్?
ఫస్ట్ టర్న్లోంచి రావడానికి ప్రాబిలిటీ. నేను మీకు ఫార్ములా రాయడం కూడా నేర్పిస్తాను చూడండి. సో న్యూమరేటర్లో ఏముందో ఫస్ట్ అది రాయండి, పి ఆఫ్ u1. ఇప్పుడు రోల్స్ రివర్స్ చేసి రివర్స్ రాయండి, అంటే పి ఆఫ్ ఆర్ ఆఫ్టర్ u1 ఇలా రాసి యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఒక రాశారో అది మిగతా అర్న్స్ అన్నిటికీ కూడా రాస్తూ సమేషన్ రాయండి. 2 అర్న్స్ ఉంటే 2 అర్న్స్, 3 అర్న్స్ ఉంటే 3 అర్న్స్, ఇలా ఎన్ని అర్న్స్ ఉంటే అన్ని రాసేయండి. నా ఐల్ టెల్ యూ దిస్ వన్, ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఫస్ట్ టర్న్. ఫస్ట్ టర్న్కి ప్రాబబిలిటీ ఎంత? ఉన్నవే 2 కాబట్టి ఒకదానికి 1/2. నౌ ఐల్ టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ దిస్. గెటింగ్ ఎ రెడ్ బాల్ ఫ్రమ్ ఫస్ట్ టర్న్. రెడ్ బాల్ ఫ్రమ్ ఫస్ట్ టర్న్ 2/3 నేనా? ఎస్, 2/3. ఇప్పుడు డినామినేటర్లో ఇది కాపీ పేస్టే కదా, మళ్ళీ దీనికోసం సెపరేట్గా టైం వేస్ట్ చేయొద్దు. earn 2, ఉన్నవి 2 earns కాబట్టి ఫస్ట్ టర్న్కి 1/2, సెకండ్ టర్న్కి 1/2. నౌ ఐల్ టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ దిస్. గెటింగ్ ఎ రెడ్ బాల్ ఫ్రమ్ earn 2. సెకండ్ టర్న్లోంచి రెడ్ బాల్ కావాలి. రెడ్ బాల్స్ ఆర్ హౌ మెనీ? 2 అవుట్ ఆఫ్ ఏ టోటల్ ఆఫ్ 4, 2/4. సో ఇప్పుడు కెన్ ఐ క్యాన్సిలేట్? సారీ, లెట్ మీ డూ దట్. సో 1/2, 1/2, 1/2 క్యాన్సిల్ చేశాను. ఐల్ టెల్ యూ ద క్యాల్కులేషన్ ప్రాసెస్. డూ దట్ గైస్. ఈ 2/3 ఉంది కదా, డూ దాట్. 2/3 m ప్లస్ అనండి. నెక్స్ట్ 2/4 m ప్లస్ అయిపోయింది కదా, ఎంఆర్సి. ఇది డినామినేటర్లో ఉంది కదా, ఇన్వర్స్ కోసం డివైడెడ్ బై ఈక్వల్స్ టు. న్యూమరేటర్లో ఏముంది? ఇంటూ 2/3. వాట్స్ మై ఆన్సర్? 0.571428. So now let's verify the correct answer. Option A, 4/7. Calculate 4/7. Same. So that's option A. That's how you can understand whether a question is related to Bayes theorem or conditional probability. మీకు ఇచ్చిన ఆర్డర్లోనే ఎంసీక్యూలో ఈవెంట్స్ హ్యాపెన్ అయితే, అంటే ఫస్ట్ బ్యాగ్ నంబర్ అండ్ దెన్ బాల్ కలర్ కనుక ఉంటే దట్స్ అ కండిషనల్ ప్రాబబిలిటీ. అలా కాకుండా సెకండ్ ఫినిష్ చేసిన ఈవెంట్, ఇఫ్ యూ నో దాట్ and you don't know what happened first, that is a question related to Bayes theorem. That's how you can discriminate conditional probability. So ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, క్వశ్చన్లో అండ్ ఉంటే మల్టిప్లికేషన్ థీరం, క్వశ్చన్లో ఆర్ ఉంటే ఎడిషన్ థీరం, క్వశ్చన్లో ఇఫ్ ఉంటే ఇఫ్ ఆర్ గివెన్ ఉంటే కండిషనల్ థీరం, ఆ ఇఫ్ ఆర్ గివెన్ ఇచ్చిన ఆర్డర్కి రివర్స్ ఉంటే అది బేస్ థీరం. సో ఆర్ వచ్చిన ప్రతిసారి యూనియన్ సింబల్ వేయండి, ఎవ్రీ టైమ్ ఇంటర్సెక్షన్ సింబల్ చెక్ చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ప్రాబిలిటీ గైస్.